అందరికి నమస్కారం. ప్రైజ్ లార్డ్. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. రండి, క్షీరసాగర మదన కార్యక్రమం ద్వారా కొన్ని వేల ప్రశ్నలకు సమాధానాలు పొందుకొని ధన్యులైనటువంటి దైవజనులు, అంతేకాకుండా సువార్థికులు, విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ఈ యొక్క సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. రండి, ఈరోజు కూడా మన సందేహాలను నివృత్తి చేయడానికి మన మధ్యలో ఇతరం అపోస్తలులు, ప్రవక్త అద్దంకి రంజిత్ ఫిరయ్య గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. సార్, ప్రైజ్ లార్డ్. వెరీ మచ్. సార్, ముందుగా చెప్పండి, ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ వారములో జరిగినటువంటి కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మరి అనేక మంది మెసేజ్ పెట్టారు, కాల్స్ చేశారు జరిగినటువంటి పరిణామాలను బట్టి. మరి దయతో వీటన్నిటి విషయంలో మాకు స్పష్టతను తెలియజేయాల్సిందిగా మనవి చేస్తాం. తప్పకుండా. ముందుగా ఒక వీడియోను మేము చూసాం సార్. మరి సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. ఈ మధ్య మరి మీరు లైంగిక వేధింపులపై అరెస్ట్ అయినట్లుగా మరి కరుణాకర్ సుగుణ అనబడినటువంటి ఆయన మరి వీడియో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. మరి ఈ విషయం మీద మీ యొక్క స్పందన ఏంటి? అరెస్ట్ అయ్యారు అనేది అబద్ధము. మరి అరెస్ట్ అనేది ఏం జరగలేదు. పోలీసులు పిలిచారు, నా మీద కంప్లైంట్ పెట్టారు, నేను ఏదో తప్పు చేశానని కంప్లైంట్ ఒక అమ్మాయితో ఇప్పించారు. ఇప్పిస్తే వెళ్ళాను. వెళ్తే ప్రాథమికంగా 4 ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్పాను. ఎవిడెన్సెస్ ఏమీ లేవు, మీరు వెళ్ళండి సార్ అని చెప్పి నన్ను పంపించేశారు. అది జరిగింది. ఓకే. అయితే ఈ కరుణాకర్ సుగుణ, లలిత్ కుమారు, ఈ ప్రవీణ్ కుమారు, ఎక్స్ క్రిస్టియన్, ఇట్లాంటి వీళ్ళు కొంతమంది ఎవరైతే ఉన్నారో నన్ను తప్పకుండా అరెస్ట్ చేపియగలము అని వాళ్ళు అనుకొని ఎట్లన్నా అరెస్ట్ అవుతాడు అనే కాన్ఫిడెన్స్తో ముందుగానే తొందరపడి కరుణాకర్ సుగుణ ఆ మెసేజ్ పెట్టాడు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన రంజిత్ ఓఫీర్ అంటే డెఫినెట్గా అవుతాడని వాళ్ళు 100%, 1000% నమ్మారు. కానీ నన్ను పిలిచారు, ప్రాథమిక విచారణ పిలిచి అసలు అక్కడ ఇష్యూనే లేదు, అసలు ఓకే ఇష్యూనే లేదు. ఒక అమ్మాయి ఏం పెట్టిందంటే, రంజిత్ ఓఫీర్ గారికి సంబంధించిన వ్యక్తులు మా ఇంటి మీదకి వచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు, మమ్మల్ని చంపమని ఓఫీర్ పంపించాడు అని ఆమె పెట్టింది. అది కేసు. ఓకే. తీరా చూస్తే ఆ వచ్చినోడు ఎవరో కాదు, ఆమె సొంత అల్లుడే. కూతురునిచ్చి పెళ్లి చేసింది. సొంత అల్లుడు. ఏమి పెళ్లి చేసింది, ఆ అమ్మాయిని కాపరానికి పంపడం లేదు. మరి అత్తమ్మ, ఎప్పుడు పంపుతావు నా భార్యను? పెళ్ళైతే చేసావు కదా, మాకు కాపురం జరగటం లేదు, ఎప్పుడు పంపుతావని అడిగాడు అతను. దాన్ని పట్టుకొని ఈమె దానికి సమాధానం చెప్పకుండా నీ గురువు మంచోడు కాదని నన్ను తిట్టడం మొదలుపెట్టింది. ఓకే. ఫోన్లో అయితే నా గురువు జోలికి ఎందుకు వస్తున్నావు? పిల్లను నాకు ఇచ్చావు, నా గురువుకి ఇవ్వలేదు కదా. నా భార్యని నాకు పంపమని అడుగుతున్నా, నా గురువు మంచోడు కాదంటే నా గురువు ఊసెత్తొద్దు, నేను ఊరుకోనని అతను కోపంగా మాట్లాడాడు. దాన్ని వాళ్ళు రికార్డ్ చేసుకొని చంపటానికి, ఆమెను మర్డర్ చేయడానికి ఓఫీర్ గారు పంపించారు. అతను పోలీస్ స్టేషన్లో చెప్పాడు. ఆయన ఎందుకు పంపిస్తాడండి? నా భార్య కావాలని నేను వెళ్ళాను, ఆయనకేం సంబంధం? అసలు 10 రోజుల కిందట నేను పోయాను, ఆయనకు అసలు ఓఫీర్ గారికి ఆ విషయం ఖబరే లేదు. నేను మా అత్తగారితో మాట్లాడిన సంగతి ఓఫీర్ గారికి ఇన్ఫర్మేషనే లేదు అసలు. నా ఫ్యామిలీ నేను కట్టుకోవడానికి నేను అడిగాను, ఆయన నన్ను పంపడం ఏంటి, నేను ఆమెను చంపడం ఏంటి? అసలు ఒట్టి మాటలు ఇవ్వండి అని చెప్పి అతనే చెప్పాడు. ఇంకా సర్కిల్ గారు ఉండి, మరి మీరు మీ ఫ్యామిలీ సంగతులు గొడవ చూసుకోకుండా ఈ పెద్ద సార్ని ఎందుకు లాగారు కేసులోకి అని అడిగారు ఆయన. అతను మీ అల్లుడు అనే సంగతి మీరు రాయలేదు, నీ కూతురికి పెళ్లి కాలేదని కంప్లైంట్లో రాశారు, పెళ్ళి అయింది,
అతను ఆమె అప్పటికి నాకు అతనికి ఏం పెళ్లి కాలేదంటుంటే ఆ అబ్బాయి పేరు ప్రమోద్. అతను పెళ్ళైన ఫోటో, దండలు వేసుకున్న ఫోటో చూపించాడు. అదేంటమ్మా దండలు వేసుకొని చక్కగా నవ్వుకుంటూ ఫోటో తీసుకున్నారు, పెళ్లి కాలేదంటావేంటి? నీ అల్లుడే అతడు. మరి అల్లుడు వచ్చాడని రాయలేదుగా. పోలీస్ శాఖని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. వాస్తవాలు దాచిపెట్టి ఓఫీర్ గారిని లాగాలని చూస్తున్నది. అర్థమైపోయింది సార్ నాకు. మీరు వెళ్ళండి అన్న. అప్పటికి నేను చేతులు జోడించి చెప్పాను, సార్ ఏమైనా నా మీద ఎవిడెన్సెస్ ఉంటే పక్కగా మీరు కేసు రాయండి, ఎఫ్ఐఆర్ రాయండి. నేను తప్పకుండా కోర్టులో విచారణ ఎదుర్కొంటాను. నేను తప్పు చేసి ఉంటే తప్పకుండా శిక్షను కూడా సంతోషంగా స్వీకరిస్తాను. మీరు కేసు రాయండి అంటే, ఎవిడెన్సెస్ లేనప్పుడు ఏం రాస్తామండి? వాళ్ళు చెప్పింది ఒకటి, ఫ్యాక్ట్ ఒకటి అని చెప్పి నన్ను పంపించేశారు. ఆ రోజు ఉదయము నేను ఒక అబ్బాయి అమన్ అనే అబ్బాయికి, అమన్ రాజ్ అనే అబ్బాయికి నేను బ్యాప్టిజం ఇచ్చాను సేమ్ డే. ఓకే. బ్యాప్టిజం ఇచ్చి మధ్యాహ్నం వెళ్ళా పోలీస్ స్టేషన్. వాళ్ళు కాసేపట్లో పంపించేశారు మాట్లాడి. మళ్ళీ అంతకుముందు నా మనవరాళ్ళకు నేను ప్రామిస్ చేశాను. ఐస్ వరల్డ్ అని, ఐస్ కింగ్డమ్ అని కొన్ని ఉన్నాయి ఇక్కడ, అమ్యూజ్మెంట్ చిన్నపిల్లలకు తీసుకెళ్తానని ఆ రోజు మాట ఇచ్చాను అనమాట. అయ్యో తాతయ్య తీసుకెళ్తానన్నావు, తీసుకెళ్ళట్లేదని ఆ పిల్లలు బాధపడుతుంటే, అమ్మ మాట్లాడి వస్తారు అని పోలీస్ స్టేషన్లో మాట్లాడి అన్ని విషయాలు చెప్పి మళ్ళీ వచ్చి పిల్లలను తీసుకొని అదే రోజు ఐస్ కింగ్డమ్కి వెళ్ళాం గచ్చిబౌలి. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి అరెస్ట్ అయ్యాడు అనేది అబద్ధం. ఓకే. అరెస్ట్ చేయించాలని వాళ్ళు ఒక కుక్కడప్ స్టోరీ, కల్పిత కథను కల్పించి నాతో ఒక అమ్మాయి ద్వారా కేసు పెట్టించి లోపలే ఇద్దామని అనుకున్నారు. కానీ ఒక వాస్తవం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని రూల్స్కు లోబడే పని చేస్తుంది. కానీ మరీ అంత అడ్డగోలుగా ఎందుకు చేస్తారు? అదొక గవర్నమెంట్ డిపార్ట్మెంట్, వాళ్ళు రాజ్యాంగ ప్రకారం రూల్స్ ప్రకారమే చేస్తారు. ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే ప్రైమ్ మినిస్టర్నైనా చీఫ్ మినిస్టర్నైనా వాళ్ళు అరెస్ట్ చేయగలుగుతారు విత్ ప్రాపర్ రాజ్యాంగబద్ధమైన ఆథెంటికేషన్తో చేస్తారు. ఇప్పుడు ఎంతమంది ప్రముఖులు అరెస్ట్ కాలేదు? కనుక నేను లెక్క కాదు వాళ్ళకు. నేనేం అంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ కంటే పెద్దోళ్ళం కాదు కదా. అయితే ఎవిడెన్సెస్ ఉంటే ఎవరినైనా లోపల పెడతారు. ఆఖరికి పెద్దలందరూ కూడా, ఈవెన్ టాప్ అఫీషియల్స్ కూడా అదే అన్నారు. ఎవిడెన్సెస్ ఉంటే తీసుకురండి అంటే, అలిగేషన్ వచ్చింది కనుక అరెస్ట్ చేయమంటారు ఆ టీం, ఆ లలిత్ కుమార్ టీం. అలిగేషన్తో అరెస్ట్ చేయరు బాబు, ఎవిడెన్సెస్ ఇవ్వండి అంటే అవి లేవు మా దగ్గర అంటే, లేదంటే కేసే లేదు, వెళ్ళండి అని పంపించేశారు. అట్లా వాళ్ళ పథకము పారలేదు. సో వాస్తవం ఇది. ఓకే. ఎందుకంటే ఆ రోజు అరెస్ట్ ఎక్కడయ్యాను, ఆ రోజే నేను అమన్ రాజుకు బాప్తిస్మం ఇచ్చాను, ఆ రోజే మరి నా మనవరాళ్ళతో నేను హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఐస్ కింగ్డమ్లో. ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. ఆ రోజు మిడ్ నైట్ మళ్ళీ ప్రేయర్ వార్ఫేర్ నేనే వాక్యం చెప్పాను. సో అదంతా ఒట్టి కల్పిత కథ. ఓకే సార్. అదేవిధంగా కొన్ని వీడియోస్ ఇలా అప్లోడ్ చేశారు. ఏంటంటే పోలీసులు మీ ఇంటి మీదకి వచ్చినట్లు, ఇంటి దగ్గరకు వచ్చినట్లు. మరి ఇంటికి పోలీసులు నాకు ముందు ఫోన్ చేశారు. అప్పుడు బ్యాప్టిజం జరుగుతుంది. ఓకే. అది సర్కిల్ గారు చెప్పారు, మీరు ఫోన్ ఎత్తి ఉంటే మీ ఇంటికి కూడా మేము రామండి, ఫోన్లోనే ఎంక్వైరీ అయిపోయేది. మరి మీరు 2-3 సార్లు మేము చేసాం, మీరు ఎత్తలేదు అంటే ఆ రోజు అప్పుడు బ్యాప్టిజం ఇస్తున్నది. అది ఇంటర్నెట్లో కూడా ఉంది ఆ ఫోటో. అమన్ రాజ్ బాబు వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు. వాళ్ళ ఫాదరు నవీన్, వాళ్ళ మదరు రేష్మా అని, వాళ్ళు ఒక బిజినెస్ ఫ్యామిలీ. ఆ బాబు తల్లి గారు ఒక అడ్వకేటు, వాళ్ళకి బిజినెస్ కూడా ఉంది. బాబు నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడు. సో బాబు బాప్తిస్మం కావాలి అని నేను వస్తే తల్లిదండ్రులు వచ్చి బాబుకి ఇప్పించారు. సో ఆ కౌన్సిలింగ్ టైం 1 గంట పడుతుంది మాకు. తర్వాత బాప్తిస్మం ఇదంతా ఒక గంటన్నర దాదాపుగా బాప్తిస్మ కార్యక్రమం. ఆ టైంలో నేను ఫోన్ ఎత్తలేదు కనుక వాళ్ళు వచ్చారు. అట్లాగా వచ్చేస్తున్న పదాన్ని వెళ్ళాను. నన్నేం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకోవాలి, నా కారులో నేను వెళ్ళా, పోలీస్ కారులో వెళ్ళలే.
ఓకే. అంటే వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మీరు మీకు వస్తాను పదండి అంటే సరే రండి సార్ అని వెళ్ళాను. మీరు ఫోన్ ఎత్తితే వచ్చేవాళ్ళం కూడా కాదని చెప్పారు. ఓకే. సరే ఇప్పుడు ఒక స్త్రీ ఇట్లా ఒక ఇంటర్వ్యూ ఇస్తా ఉంది. ఇట్లా నన్ను ఈయన వేధించాడు అని చెప్పేసి చెబుతా ఉన్నది. ఈ యొక్క సాక్ష్యాన్ని లలిత్ కుమార్ అనేట ఆయన దాన్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. తర్వాత వారు మాట్లాడినటువంటి ఆడియోస్, వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు ఆల్రెడీ. మరి ఈ యొక్క ఆరోపణల విషయంలో మీ యొక్క స్పందన ఏంటి? ఇవి ఆమెనే అంతకు ముందు రోజు ఎప్పుడైతే ఓఫీర్ గారు వాళ్ళ మనుషులు వచ్చి నా ఇంటి మీద నన్ను చంపడానికి వచ్చారని కంప్లైంట్ లాడ్జ్ చేసిందే ఆ అమ్మాయి. ఓకే. లలిత్ కుమార్ ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి. అయితే రంజిత్ ఓఫీర్ మనుషులు నన్ను చంపడానికి వస్తున్నారు అని చెప్పింది ఎవరంటే ఆమె సొంత అల్లుడే. కూతురు సంసారం పాడు చేసి కూర్చుంది, కూతుర్ని కాపురం చేసుకోనియదు, దూరం చేసింది, అల్లుడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది. వెళ్ళగొట్టిన తర్వాత కూడా మళ్ళీ అల్లుడి దగ్గరే ఇంటి అద్దె కొరకని కిరాణా ఖర్చులు కొని డబ్బులు తీసుకుంటాం. రికార్డ్ అంతా ఉంది అబ్బాయి దగ్గర, ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు పంపారు. ఆ అల్లుడిని ఇంట్లోకి రానివ్వదు కానీ డబ్బులు అయితే తీసుకుంటూ ఉంటుంది. ఆ రికార్డ్ అంతా చూపించాడు పోలీస్ స్టేషన్లో అబ్బాయి. ఓకే. సో ఆమె నా మీద తర్వాత ఇక పోలీస్ స్టేషన్లో కేసు అనేది సక్సెస్ కాలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మీడియాకి ఎక్కి మాట్లాడుతున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఈమె చెప్తున్నవన్నీ నిజాలైతే అంతకు ముందు రోజు ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేది కదా. అవును కదా. పోలీసు వాళ్ళు నన్ను మాట్లాడి ఎందుకు పంపించేస్తారు? నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. ఏంటండి మీరెవరినో పంపించారట ఆమె మీద కానీ అంటే ఎవరు ఎవరు సార్ అసలు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే పలానా ప్రమోద్. మరి అతడు ఆమె అల్లుడండి, ఆమె కూతురికి భర్త, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ అది, నేను పంపడం ఏంటి అంటే అలాగా మరి వాళ్ళ ఫ్యాక్ట్ మాకు చెప్పలేదండి అని. అక్కడ అసలు ఓఫీర్ గారి మీద ఏమి ఎలిగేషన్స్ లేవు, ఆధారాలు లేవని పంపించేశారు. ఈమె తర్వాత చెబుతుంది లలిత్ కుమార్ ఇంటర్వ్యూలో దాంట్లో ఈ చెప్తున్నవన్నిటికీ ఆధారాలతో పోలీస్ స్టేషన్లోనే చూపించి అప్పుడు కేసు అయిపోను కదా. అవును. అక్కడ పోలీస్ స్టేషన్లో అడిగారు ఆమె, ఆయన నిన్న ఏమన్నా చేశాడా అని అంటే ఫిజికల్గా ఏం చేయలేదు, మానసికంగా నేను డిస్టర్బ్ అయ్యాను అని అంటుంది. మానసిక వ్యభిచారం అంటుంది. అదేమో చట్టపరమైన విషయం కాదు అది. దానికి ఇవన్నీ వేస్ట్ మాటలమ్మా. ఆధారాలు ఉంటే చెప్పండి, లేకపోతే వద్దు వెళ్ళిపోమని పంపించేశాను. ఏ ఆరోపణలైతే పోలీసు శాఖ రిజెక్ట్ చేసిందో, ఏ ఆరోపణలైతే ఆధారాలు లేవు అని అధికారులు రిజెక్ట్ చేశారు, ఆ ఆరోపణలనే ఇప్పుడు మీడియాలో చెప్తున్నాను. ఓకే. సరే ఇప్పుడు ఒక స్త్రీ ఈ విధంగా బహిరంగంగా వచ్చి మీ మీద ఈ విధమైనటువంటి నేరారోపణలు చేస్తున్నప్పుడు మీరు నిర్దోషి అని ప్రజలు ఎలా నమ్మాలి? దీన్ని మీరు ఎలా చెప్పుకుంటారు? ఇప్పుడు నేరారోపణ చేస్తే దోషి ఎలాగవుతాడు మరి? ఇప్పుడు వాళ్ళకు నేనైతే అటువంటి పనులు చేయను, కానీ నేనైతే చేయను. లలిత్ కుమార్ గారు లేకుంటే శివశక్తి అని కరుణాకరు ఇటువంటి వాళ్ళు, వీళ్ళకి ఎవరన్నా కొందరు శత్రువులు ఉంటాయి. వాళ్ళు కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చి 100 మందిని తీసుకొచ్చి ₹1 కోటి ఖర్చు పెట్టి 100 మందికి 100 లక్షలు ఇచ్చి ఇతను నన్ను రేపు చేశాడు, ఇతను నన్ను కొట్టాడు, దోచుకున్నాడు, అది ఇదని చెప్పించవచ్చు. చెప్తే అది ఫ్యాక్ట్ అయిపోతుందా? మరి ఇప్పుడు ఎవరైతే ఏ అమ్మాయి అయితే ఇవన్నీ చెప్తుందో, అసలు లలిత్ కుమార్ మీద, ఈ ప్రవీణ్ కుమార్ ఎక్స్క్రిషన్ మీద, కరుణాకర్ సుగ్గుణ మీద ఈమె అంతకుముందు కేసు పెట్టింది 1 ఏడాది కిందట. ఈ పర్సనే కేసు పెట్టింది. అప్పుడు ఈమె పోలీస్ స్టేషన్కి వచ్చి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ముందు ఈమె స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అది ఇప్పుడు కోర్టులో ఉంది. ఓకే. రంజిత్ ఓఫీర్ గారు ఎన్నడూ ఎవరితో మిస్బిహేవ్ చేసిన వాడు కాదు. అసలు అది నా వాయిస్ కాదు, వీళ్ళంతా మిమిక్రీ చేసి దాన్ని డబ్బింగ్ చేసి పెట్టారు,
ఏదో సందర్భంలో మాట్లాడిన మాటలను వాళ్ళంతా డబ్బింగ్ చేసి పెట్టారు. ఓఫీర్ గారి మీద ఏ తప్పు లేదని చెప్పి ఈమెనే సేమ్ పర్సన్, ఓకే. అది డిఐ అంటారు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గారు చేసిన ఎంక్వైరీలో ఈమె స్టేట్మెంట్ అంతా రికార్డ్ అయింది, సంతకం పెట్టి అఫీషియల్గా ఈమె స్టేట్మెంట్ ఇప్పుడు కోర్టులో ఉంది. ఓకే. రేపు పొద్దున విచారణలో అవన్నీ వస్తాయి. ఏడాది కిందట ఓఫీర్ గారు దేవుడు లాంటి మనిషి అని చెప్పావు, ఇప్పుడు ఏడాది తర్వాత ఆయన మొదటి నుంచి మంచోడు కాదు వ్యభిచారం నీ నోటితోనే అంటున్నావు అని జడ్జి గారు అడుగుతారు. ఆ రోజు వస్తుంది. ఓకే. సేమ్ పర్సన్ ఈ ఈ కరుణాకర్ సుగ్గుణ బ్యాచ్ వీళ్ళ మీదనే ఆమెనే కేసు పెట్టింది. ఓకే. ఇప్పుడు వాళ్ళతో కూర్చొని ఓఫీర్ మంచోడు కాదు మొదటి నుంచి, క్రైస్తవులంతా వ్యభిచారులు అంటుంది. జనమందరూ గుడ్డోళ్ళు కాదుగా, పోలీస్ శాఖ కానీ న్యాయ శాఖ కానీ సమాజం కానీ అందరూ గుడ్డోళ్ళు కాదుగా. ఏంటమ్మా నువ్వే 1 year బ్యాక్ ఓఫీర్ గారు దేవుడు అన్నావు, ఇప్పుడు 1 year అయినా కానీ మంచోడు కాదు మొదటి నుంచి కాదంటావు. 1 year బ్యాక్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు? ఇప్పుడు ఎట్లా మారుతుంది వర్షను? కనుక అబద్ధం అనేది ఎక్కువ కాలం నిలబడదు. అది సో అదే నాకున్న నమ్మకము, ధైర్యం. ఓకే సార్. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు వస్తున్నటువంటి యొక్క ఆరోపణల నేపథ్యంలో కొందరు మరి క్రైస్తవ నాయకులే తెలుగు క్రిస్టియన్స్ అనే ఫేస్బుక్ గ్రూప్లో అబద్ధ బోధకుడు అని వారు స్పందిస్తూ ఉన్నారు. రంజిత్ ఓఫీర్ అబద్ధ బోధకుడు అంటూ కథనాలు రాస్తా ఉన్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు అబద్ధ బోధకుడు అంటే వీళ్ళు ఈ క్రైస్తవ నాయకులు చాలా మంది కూడా సబ్ స్టాండర్డ్, వాళ్ళని నేను ఇంకా దూషణగా తిరస్కారంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదా, హౌలగాళ్ళు అది అనొచ్చు కానీ అనడం నాకు ఇష్టం లేదు. అదే క్రిస్టియన్ ఛానల్ అంటున్నారు మీరు కాబట్టి అట్లా దూషణగా నేను మాట్లాడను. కానీ వీళ్ళు సబ్ స్టాండర్డ్ టు సే ద లీస్ట్. అంటే వాళ్ళ జ్ఞానము, విషయ పరిజ్ఞానము, భాషా జ్ఞానం, వాళ్ళు ఏమి టర్మినాలజీ యూజ్ చేస్తున్నారు, ఏం వొకాబులరీ వాడుతున్నారు, దానికి అర్థం ఏంటి అనేది కూడా వాళ్ళకు తెలియనటువంటి కనీస పరిజ్ఞానం లేని మనుషులు వీళ్ళు. ఇప్పుడు ఎవరో నా మీద ఆరోపణలు చేస్తే అబద్ధ బోధకుడు ఎట్లా అవుతారు? అబద్ధ బోధకుడు మీన్స్ వాట్? ఆరోపణలు ఎదుర్కొన్నోడు అబద్ధ బోధకుడా? ఒకవేళ నిజంగా తప్పు జరుగుంటే అబద్ధ బోధకుడా? అలాగైతే మరి దావీదు అబద్ధ బోధకుడా? దావీదు ఒక తప్పు నిజంగానే చేశాడు, ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి క్రీస్తుని గూర్చి రాసిన ప్రవచనాలన్నీ అవి అబద్ధమైనవా? ఇప్పుడు అబద్ధ బోధకుడు అంటే అబద్ధ బోధలు చేసేవాడు అబద్ధ బోధకుడు. రంజిత్ ఓఫీర్ అబద్ధ బోధకుడు అని అన్నవాడు ఏ బోధ చేశాడు, ఏ బోధ అబద్ధము, ఏ వాక్య ప్రకారం అనేది చూపించాల. ఒక ఆడామ వచ్చి 1 year బ్యాక్ ఓఫీర్ గారు నాకు దేవుడు లాంటోడు అని చెప్పిన ఆమె 1 year అయినాక ఇప్పుడు ఓఫీర్ గారు నన్ను ఏదో చేశాడని ఇప్పుడు కొత్త సాక్ష్యం చెబుతుంది. 2 సాక్ష్యాలు ఉన్నాయి. ఆమె ఏదో చెప్పినందుకు అబద్ధ బోధకుడు ఎట్లా అవుతాడు? ఓఫీర్ గారు ఫలానా బోధ వాక్య వ్యతిరేకంగా చేశాడు, రక్షణ మార్గాన్ని గూర్చి, 2వ రాకడని గూర్చి, ఇంకా దేని గూర్చి అయినా బైబిల్లో రాయబడ్డ దానికి అడ్డంగా విరోధంగా ఆయన చేసిన బోధ అని నిరూపిస్తే అబద్ధ బోధకుడు. నా బోధలు వాక్యకాంతిలో పరీక్షించి నేను చేసిన ప్రసంగాలు, నేను చెప్పిన విషయాలు బైబిల్కు విరుద్ధం అని నిరూపించగలిగితే నన్ను ఏ ఆడోళ్ళు నిందించకపోయినా నేను అబద్ధ బోధకుండా అవుతా. కానీ నా బోధలను వీళ్ళు వాక్య ప్రకారంగా తప్పని నిరూపించలేనప్పుడు ప్రపంచంలో ఉన్న 100 కోట్ల ఆడోళ్ళు అందరూ నన్ను నిందించిన నేను సత్యబోధకుడిని, బికాస్ బైబిల్ అగ్రీస్ విత్ మీ. కనుక వాళ్ళేం క్రైస్తవులు అబద్ధ బోధకుడు అనే మాట వాడేశారు. ఓఫీర్ గారు ఏ బోధ, ఏ వాక్య కాంతిలో అబద్ధం అనేది చెప్పలేని చేతగానోళ్ళు వాళ్ళేమి క్రైస్తవులు? కనుక వాళ్ళు ఏదో కడుపులో కక్ష ద్వేషం పెట్టుకొని కేకలు పెట్టినంత మాత్రాన సమాజం గుడ్డిది కాదు. నేను నమ్ముతున్న సమాజంలో ఇంకా న్యాయము, సత్యము అనేది ఇంకా మిగిలి ఉన్నాయి, మానవత్వం అనేది మిగిలి ఉందని నేను నమ్ముతున్నా. అందుకే నేను ఏం రవ్వంత కూడా షేక్ కాలేదు. వీళ్ళు ఇవన్నీ అరుస్తూ ఉన్నారు, నేను మాత్రం నా పిల్లలతో, మనవరాళ్ళతో,
మన వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకే సార్. సార్ ఇప్పుడు ఇలాంటి ఆధారాలు లేకుండా వీరందరూ అన్యాయంగా మరి నా మీద ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. మరి దీని యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు పర్యవసానం అంటే మార్క్ బాబు గారు, ఇప్పుడు వాళ్ళని మీద పడి మేము కొట్టి తిట్టి ఏమైతే మేము చెయ్యము. ఉమ్, ఆ? మాకు అవసరం లేదు. ఉమ్, ఇంకోటి ఏంటంటే వాళ్ళలాగా మళ్ళీ ఇంకా కొందరు ఆడవాళ్ళని తీసుకొచ్చి ఈయన మంచోడు కాదని చెప్పి ఆ నీచమైన పనులు కూడా మేము చెయ్యము. ఉమ్, నా మీద ఆరోపణలు చేసిన ఆమె మీద కూడా ఏమి, ఆమె మొన్నటి దాకా ఓఫీర్ గారి దేవుడు మన సంఘంలో అందరితో చెప్పి ఆయన విలువ మీకు తెలియదు, ఆయనలో నుండి మా మహిమ, ఆయన గొప్పతనం మీరు అర్థం చేసుకోవట్లేదు, ఆయన ముందు కూర్చున్నారు తప్ప ఆయన ఎంత మహానుభావుడో మీకు తెలియదు మన సంఘంలో స్త్రీలతో చెప్పింది ఆమె. ఆమె ఎవరెవరితో ఏమేమి చెప్పిందో అవన్నీ సాక్ష్యాలు చెప్పడానికి 100 మంది ఉన్నారు. కానీ అదంతా అంత హైప్ ఆమెకు నేను ఇచ్చినట్టు కనుక ఏం లేదు. నేను మొదటి నుంచి కూడా నా పాలసీ ఏంటంటే, నాకు 2 గవర్నమెంట్స్ మీద నాకు నమ్మకం ఉంది. ఒకటి ఎర్త్లీ గవర్నమెంట్, ఇంకోటి హెవెన్లీ గవర్నమెంట్. ఎవరైనా ఏదన్నా తప్పు మాట్లాడినా ఏదైనా తప్పు చేసినా నేను చట్టం దృష్టికి తెస్తాను. నేను నా అంతటి నేనేం చేయను. నేనేమన్నా దేవుడినా పగ తీర్చుకోవడానికి, శిక్షించడానికి? దేవుడు అన్నాడు బైబిల్లో, నేనే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును, మీకు మీరే పగ తీర్చుకొనకుండా ఉగ్రతకు చోటి ఊడి అని చెప్తాడు. పేతురు చెప్తాడు, హెబ్రీ పత్రికలో చెప్తారు. అనేక స్థలాల్లో బైబిల్ నిండా ఉన్నమాట. మీరు ఒకరి మీద ప్రతీకారం తీర్చుకోవద్దు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆ పెంట నాకెందుకు అనవసరంగాను ఆ వివాదాల్లో నేను తలదూర్చాను. నా మీద వచ్చే ఆరోపణలన్నీ కూడా నిరాధారము. దీనికి ఏమైనా ఆధారాలు ఉంటే అంతకు ముందు పోలీస్ స్టేషన్లో ప్రాథమిక విచారణలోనే ఆధారాలు చూపిస్తే నా మీద కేసు రాసేవాళ్ళే. ఓఫీర్ గారి మీద కేసు రాయడానికి ఒక్క ఆధారం కూడా లేదు అని పోలీస్ కమిషనర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నా మీద ఏం కేసు రాయడానికి అవకాశం లేదండి అని పంపించడమే నాకు పెద్ద సర్టిఫికేట్. ఓకే, ఏమాత్రమైన చిన్న ఆధారమైన ఉంటే మరి వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు, కవితమ్మ గారు, మన ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ గారు, ఇంకా పెద్ద పెద్దలు, ఒకప్పుడు ఇందిరమ్మ గారిని లోపల పెట్టారు తిహార్ జైల్లో. అంటే ఏదైనా చిన్న అవకాశం ఉంటే అలా చేస్తారన్నమాట. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు చాలా పవర్ఫుల్, అది చాలా పవర్ఫుల్. రాజ్యాంగం వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చింది కనుక నేనెంతటి వాడిని, ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఎమ్మెల్యేను కాదు, కార్పొరేటర్ కూడా కాదు. నన్ను ఎందుకు, నేనంటే భయమా ఎవరికైనా? ఏదైనా ఆధారాలు ఉంటే 100% నా మీద కేసు బుక్ చేసి ఏదన్నా ఉంటే కోర్టులో తేల్చుకుంటే నన్ను అంటాడు అంతే. పోనీ నేను పెద్ద కోటీశ్వరుణ్ణి కాదు, నా డబ్బును చూసి భయపడ్డారా, నాకు రాజకీయ అధికారమా, ఏమీ లేదు. కనుక నేను నమ్మేది ఏంటంటే, ఎవరైనా నా మీద ఏదైనా నాకు అవమానం కానీ లేకుంటే పరువు నష్టం కానీ ఇటువంటి ఏదైనా చేస్తే ఇలా చేస్తున్నారని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటాం. తర్వాత చట్టరీత్యా ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వమే తీసుకుంటుంది. ఇంకా నేను ఏం చేసేది అవసరం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి గురించి పేరెత్తి అతనికి పరువు నష్టం కలిగించే విధంగా వీడియోలు పెట్టడం ఇదంతా కూడా నేరం. ఇది నేరం. ఆ మనిషి నిజంగా ఏమన్నా అలాంటి మనుషులకు హానికరంగా, మనుషులకు నష్టం కలిగించడానికి ప్రవర్తిస్తుంటే తప్పకుండా చట్టం శిక్షిస్తుంది. చట్టం దృష్టికి తీసుకురా. రంజిత్ ఓఫీర్ గారు అనేక మంది ఆడవాళ్ళను పాడు చేస్తున్నాడు అనే సంగతి ఎవిడెన్స్ ఇస్తావు నువ్వు కోర్టు ముందు హాజరుపరచు. నేనేం పెద్ద మొనగా అన్నారు, వీరాది వీరున్నా, ఏం నేను ఎవరిని ఈజీగా లోపల పెట్టేస్తారు. కనుక చట్టాన్ని నేను నమ్ముతాను.
చట్టం అన్నా ఈ ఈ రాజ్యాంగ వ్యవస్థ అన్నా నాకు అపారమైన గౌరవం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఒక సూక్తి బాలానగర్ బిహెచ్ఎల్ ఆఫీస్కు ఎదురుగుండా పెద్ద హోర్డింగ్ మీద రాసి పెట్టారు. బాబాసాహెబ్ సూక్తి ఏంటంటే, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిష్కారాలు సమస్యలకు ఉన్నప్పుడు, మనకు ఎదురయ్యే సమస్యలకు రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు ఉన్నప్పుడు రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు మనం ఎప్పుడూ పాల్పడకూడదు అని ఆ మహానుభావుడు బాబాసాహెబ్ చెప్పారు. నేను అందులో ఉన్నా, అంబేద్కరిజం చట్టంలో ఉన్నాను. నేను కాన్స్టిట్యూషనల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు నేను వాళ్ళని తిట్టి కొట్టి ఎందుకు ఆ మట్టిని నేను ఎందుకు అంటించుకోవాలా? సో ఏదైనా ఉంటే ఆల్రెడీ కోర్టుకు చెప్పేశాను. వీళ్ళందరి మీద కేసు ఆల్రెడీ ఉంది, సంవత్సరం 2 ఏళ్ల కింద నుంచి ఉంది. ఓకే ఓకే. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఎందుకంటే మరి నేను అప్పుడు వాళ్ళ మీద అసలు చట్టవిరుద్ధంగా వీళ్ళు ప్రవర్తించారనే ఆరోపణలు, ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుకనే ఎఫ్ఐఆర్ అయింది. ఓకే. నా మీద అటువంటిది లేదు కనుక ఎఫ్ఐఆర్ కాలేదు. అది కోర్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. అది హడావుడిగా త్వరగా చేయమంటే కాదు. న్యాయ వ్యవస్థ నిదానంగా పనిచేస్తుంది ఒక సిస్టమ్ ప్రకారం. రెండవది ఏంటంటే, మోకరిస్తాము, దేవుడికి చెప్పుకుంటాం. ఇటు ప్రభుత్వానికి చెప్పుకుంటాం, దేవుడికి చెప్పుకుంటాం. సో దేవుడు చర్య తీసుకుంటాడు, ప్రభుత్వం కూడా తప్పకుండా చర్య తీసుకుంటుంది అని నాకు నమ్మకం. ఇక పర్యవసానం ఏమున్నది, దేవుడు ప్రభుత్వం నిర్ణయిస్తారు. ఒకవేళ కోర్టు వారు వీళ్ళందరూ మంచోళ్ళే ఉత్తములని క్షమించి వదిలేస్తే పోనీ, పైన దేవుడు ఉన్నాడు. వాళ్ళు దేవుడు కూడా ఉండి వీళ్ళు ఇట్లా చేయడం చాలా మంచిది అని దేవుడు అని కూడా పోనీ, దాన్ని కూడా నేను పెద్ద బాధపడను. శిక్షించినా క్షమించినా అది ప్రభుత్వం ఏమైనా చేయాలి, దేవుడు ఏం చేయాలి. మేమైతే గొడవలకు దిగే వాళ్ళం కాదు. వీళ్ళ మీద ఏమైనా మీరు ప్రతీకార చర్యలు తీసుకుంటావు చెప్పండి? ప్రతీకారం అంటే అట్లా నీచమైన పనులు అయితే నేను చేయను. ఇప్పుడు ఒకవేళ అంటున్నారు రంజిత్ ఓఫీర్ గారు, ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి వాళ్ళు రౌడీలు, గుండా, ఎవరిని ఎప్పుడు కొట్టాము చెప్పమని? మేము ఎవరినైనా కొట్టామా? నెత్తులు వచ్చేటట్టు, ఎముకలు ఇరిగేటట్టు మేము ఎవరినైనా కొట్టిన కేసులు ఉన్నాయి? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా చెప్పమనండి. అనేస్తారు. ఇప్పుడు నేను ఒక 100 మందిని తీసుకొచ్చి 100 మంది ఆడవాళ్ళని తెచ్చి ఒక్కొరికి లక్ష రూపాయలు ఇచ్చి మీరు చెప్పండి అని అంటే, మార్క్ బాబు మమ్మల్ని 100 సార్లు రేపు చేశాడు అని వాళ్ళందరూ చెప్తారు, నేను ఇచ్చే 1,00,000కి ఆశపడి. వాళ్ళు అట్లా చెప్పినంత మాత్రాన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉండవు కదా. మీరు రేపిస్ట్ అయిపోతారా వాళ్ళు చెప్పినది కాదు. కనుక నోరుంది కనుక మాట్లాడవచ్చు. ఆ మనిషి ఏం మనిషి, ఆమె 1 year బ్యాక్ ఓఫీర్ గారు దేవుడు అన్నది, ఇప్పుడేమో మంచోడు కాదు మొదటి నుంచి అని చెప్తుంది. అసలు ఆమె క్రెడిబిలిటీ పోయింది మొత్తమే. క్రెడిబిలిటీ పోయింది. ఓకే. సరే, ఇప్పుడు ఇంతమంది కలిసి మీ మీద చేస్తున్నటువంటి యొక్క ప్రచారానికి గల కారణాలు ఏమనుకుంటున్నారు? అది అసలైన ప్రశ్న ఇప్పుడు అడిగారు మీరు. ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రిందట, దాదాపు 10 ఏళ్ల కిందట నేను హైందవ క్రైస్తవం అనే బుక్ రాశాను. ఆ హైందవ క్రైస్తవం అనే పుస్తకంలో నేను దాశరథి రంగాచార్యుల వారి చతుర్వేద సంహిత ఆంధ్రానువాదాన్ని నాకు ప్రామాణికమని నేను ప్రకటించి, అందులో దాశరథి రంగాచార్యుల వారు వేద మంత్రాలను ఆయన అనువదించి తెలుగులో, తెలుగులో, చక్కని తెలుగులో రాశారు. అందులో అడుగడుగున యేసు ప్రభు వారి ఛాయలే నాకు కనబడుతున్నాయి. వందల శ్లోకాలు, మంత్రాలు వేద ప్రవచనాలలో. కనుక యేసు ప్రభువుని గూర్చి వేదాలు సాక్ష్యం ఇస్తున్నాయి. కనుక బైబిల్లో ఉన్న దేవుణ్ణి గూర్చి వేదం మాట్లాడుతుంది, వేదములో ఉన్న విషయమే బైబిల్ మాట్లాడుతుంది. కనుక హిందువులు క్రైస్తవులు వేరువేరుగా శత్రు శిబిరాలుగా భావించుకొని కొట్టుకోవద్దు, ద్వేషించుకోవద్దు. మతం పేరిట మనం ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు, మతం పేరిట ప్రేమించుకోవాలి. మతం అనేది ప్రేమను నేర్పాలి కానీ ద్వేషాన్ని నేర్పకూడదు.
అనే సందేశంతో హైందవ క్రైస్తవం అనే టైటిల్తో బుక్ రాశారు. అది ఈ మతోన్మాదులకు చాలా మంట పుట్టించింది అనమాట. వాళ్ళకి ఏంటంటే మత సామరస్యం అస్సలు ఇష్టం లేదు. మతం పేరిట చిచ్చు పెట్టాలి, సమాజాన్ని చీల్చాలి, అప్పుడైతేనే వాళ్ళకు మనుగడ ఉంది. వాళ్ళ మతంలోని పెద్దలు కూడా దాన్ని ఒప్పుకోరు. ఇప్పుడు వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంస గారు, ఇలాంటి మహానుభావులు కూడా ఏమన్నారంటే మతం పేరిట ఒకరినొకరు హత్యలు మానభంగాలు చేసుకోవడం, ద్వేషించుకోవడం రైట్ కాదు. మనం అన్ని మతాల సారం ఒకటేననే వారు చెప్పారు. రామకృష్ణ మఠం వారి గేటు మీద మాత్రం ఓంకారము, తర్వాత చంద్రవంక నక్షత్రము, శిలువ గుర్తు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మన లోయర్ ట్యాంక్ బండ్ ఇందిరా పార్క్ ఆపోజిట్గా ఉంది రామకృష్ణ మఠం. అక్కడ పోయి చూస్తే ఈ చిహ్నాలన్నీ ఉంటాయి. ఆ మహానుభావులందరూ కూడా మత సామరస్యం కొరకే పనిచేశారు. వీళ్ళకి అది ఇష్టం లేదు. ఓకే, వేదాల్లో ఉన్నది వేరు, బైబిల్లో ఉన్నది వేరు, ఒకటి ఎలాగైతే అని వీళ్ళు నా మీద కారాలు మిరియాలు నూరి ఆఖరికి TV5లో కూర్చోబెట్టి చర్చ చేశారు. అప్పుడు చిన్నజీయర్ స్వామి గారు వచ్చారు, పరిపూర్ణానంద స్వామి ముందు వచ్చారు, తర్వాత రాలేదు. తర్వాత బంగారయ్య శర్మ గారు నా ప్రతివాది. అలాగా వీళ్ళందరూ ఆ రోజు అసలు మొత్తం ఆ స్టూడియో మొత్తము ఈ చర్చకి అంకితం. వాళ్ళకి వేరే ప్రసారమే లేదు. బాగానే దానికి సంబంధించిన రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారుగా. అవును, ఇప్పుడు ఒక టీవీ ఛానల్ని ఒక రోజంతా బుక్ చేసి పెట్టడం అని అంటే అదర్వైజ్ వాళ్ళకి వచ్చేంత రెవెన్యూ వీళ్ళు ఇచ్చి ఉండాలిగా. కోట్లు ఖర్చు పెట్టారు. లేకపోతే ఉట్టి పుణ్యానికి TV5 వాళ్ళు అన్ని ప్రసారాలు మానుకొని, బిజినెస్ యాడ్స్ మానుకొని ఎందుకో ఈ వేదాంత చర్చకి ఎందుకు ఇస్తారు స్టూడియో? వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అయితే ఓఫీర్ గారి గ్రంథం తప్పు, ఆయన ఉద్దేశం తప్పు, వేదాల్లో యేసుప్రభు లేడని నిరూపించాలని చూశారు. నేను క్లియర్గా చెప్పాను, ఒకవేళ నా భాష్యం తప్పైతే దాశరథి రంగాచార్య గారి అనువాదం తప్పు అని మీరు నిరూపించి ఆ ప్రచురణ నిషేధించండి. ఆయన అనువాదం తప్పు కాకపోతే మాత్రం నేను చెప్పింది తప్పుగా నేను నిరూపిస్తాను. వాళ్ళు నన్ను తప్పని నిరూపించలేకపోయారు. ఆఖరికి ఒకటే మాట అన్నారు చిన్నజీయర్ స్వామి గారు, ఏ మతానికి ఆ మతమే ఉండాలి కానీ అన్ని మతాలు కలిపట్ల మాట్లాడకూడదు అన్నాడు ఆయన. అవును, నేను అన్నాను, స్వామి వివేకానందుల వారే చెప్పారు, ఆది యందు శబ్దం ఉండెను, ఆ శబ్దము శరీరధారియే మన మధ్యకు వచ్చెను, దీనిని హిందువులు ప్రణవమని, మాయ అని, ఓంకారం అని పిలుస్తున్నారు అని వివేకానందుల వారే చెప్పారు. బైబిల్లోని వచనాలు హిందువుల ఓంకారం ఒకటేనని. మీరు వివేకానందుల వారికే విరోధంగా మాట్లాడుతున్నారు మీరు స్వామీజీ అని చెప్పారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఆయన దానికి ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత వీళ్ళ శిష్యులందరూ ఓడిపోయారు అని గోల చేసినా సమాజంలో మాత్రం లక్షల మంది గ్రహించేశారు. ఓఫీర్ గారు ఎంతో హుందాగా ఆయన విశ్వాసమని ప్రకటించారు. దాన్ని వీళ్ళు ఖండించలేకపోయారు, తప్పని నిరూపించలేకపోయారు. అది సమాజంలో మొత్తం వ్యాపించిపోయింది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే నన్ను ఎట్లాగైనా అవమానించాలి అనే ఉద్దేశంతో 1 సంవత్సరంన్నర 2 ఏళ్ల కిందట వీళ్ళే ఈ ప్రవీణ్ కుమార్, ఎక్స్ క్రిస్టియను, లలిత్ కుమారు, ఈ శివశక్తి, ఇంకోటి ఉన్నారు అభిమన్యు అనేవాడు, వీళ్ళందరూ నా మీద యూట్యూబ్లో నేను మంచోండి కాదు అది ఇది పెట్టారు. వ్యభిచారి, స్త్రీలోలుడని. దాని మీద నేను కేసు పెట్టా, అరెస్ట్ అయ్యాను. నేను ఎప్పుడు చట్టం ప్రకారమే వెళ్తాను తప్ప పర్సనల్గా పోయి కొట్టేది ఏముంది. కేసు అయింది. ఇంకా ఒళ్ళు మండిపోయింది. అసలు హైందవ క్రైస్తవం చర్చతోనే వాళ్ళకి నా మీద పగ స్టార్ట్ అయింది. ఓకే ఓకే. ఆ పగ తీర్చుకోవడానికి వాళ్ళు నా మీద స్త్రీలోలుడు అని దుష్ప్రచారం చేస్తే నేను దాని మీద కేసు పెడితే అరెస్ట్ అయ్యాను. ఇంకా పగ పెరిగిపోయింది. కనుక ఈ స్త్రీలోలుడు అని ఎందుకు ఆధారం ఏంటంటే ఇప్పుడు ఏ అమ్మాయి ఇంటర్వ్యూ ఉందో ఆమె నేను తిట్టిన అది ఓకే ఓకే ఆడియో ఇంకొకసారి నాకు నువ్వు మెసేజ్ కానీ ఇంకొకసారి నాకు నువ్వు కాల్ కానీ చేస్తే నేను ఒప్పుకోనని చెప్పేసి ఆమెను నేను కఠినంగా
తిట్టింది. ఇప్పుడు తిడితే స్త్రీలోలుడా? స్త్రీలోలుడైతే నువ్వు రావమ్మా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ అని చెప్పాలి. నాతో మాట్లాడదు, గెట్ అవుట్ అంటే స్త్రీలోలుడా? అయితే ఈమె ఉండి నన్ను వేరే విషయంలో నా తండ్రి నన్ను గద్దిస్తే దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు ఇదంతా మ్యానిపులేట్ చేశారని ఈ అమ్మాయే కేసు ముందు పెట్టింది. చెప్పింది. కేసు పెట్టిన తర్వాత ఆమె కూతురు సంసారం విషయంలో నేను ఈమెకు అనుకూలంగా మాట్లాడలేదని నా మీద పగ పెట్టుకొని పోయి ఎవరి మీద ఈమె కేసు పెట్టిందో వాళ్ళతోనే ఈమె పోయి కలిసి వాళ్ళేమనుకున్నారు, ఒక స్త్రీతో నింద అనేది మోపిస్తే ఓఫీర్ గారు ఫినిష్ అయిపోతాడని అనుకున్నా. అట్లా ఎందుకు అవుతాము? అట్లా అంత ఈజీగా ఉండదే. ఒక స్త్రీ కాదు, భూమి మీద ఉన్నటువంటి స్త్రీలు మొత్తం 100 కోట్ల మంది, 400 కోట్ల మంది వచ్చి ఓఫీర్ బ్యాడ్ 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 అని చెప్పినా సరే చట్టానికి మాత్రం ప్రాథమిక సాక్ష్యాధారాలు కావాలి. ఎప్పుడు చేశాడు, ఏం చేశాడు, ఆధారాలు ఉన్నాయనే కోర్టు అడుగుతుంది, చట్టం అడుగుతుంది. ఈ ఒట్టొట్టి మాటలు, అరుపులు, కేకలు ఎంతకాలం వింటారు జనాలు? అదే అసలు సంగతి ఏంటంటే వాళ్ళకేమో మతోన్మాదం కావాలి. మతోన్మాదానికి గొడ్డలి పెట్టు లాంటి గ్రంథం నేను రాశాను, హైందవ క్రైస్తవం. ఓకే. క్రైస్తవులు విదేశీ మతము, అమెరికా తొత్తులు, బ్రిటిష్ వాళ్ళ తొత్తులు అనే ప్రచారం నేను ఖండించి కాదు క్రైస్తవం కూడా బైబిల్లో, అది కూడా దాశరథి గారు అన్నారు. వేదాలకు ఆయన రాసినటువంటి ఉపోద్ఘాతంలో పీఠికలో బౌద్ధం యొక్క మూలాలు వేదాల్లో ఉన్నాయి, ఇస్లాం యొక్క మూలాలు వేదంలో ఉన్నాయి, క్రైస్తవం మూలాలు కూడా వేదంలో ఉన్నాయని ఆయన చెప్పాడు. గనక మనం ఎందుకు ద్వేషించుకోవాలి అని ఒక ప్రేమ సందేశంతో నేను రాసిన గ్రంథం వాళ్ళకు కంటగింపు అయిపోయింది అన్నమాట. అందుకని నన్ను అవమానించాలి, ఇది తప్పని నిరూపించాలంటే అది వాళ్ళకు చేత కాలేదు. చేతకాక ఓడిపోయారు. అందుకని ఇంకా కడుపులో మంట పెంచుకొని నా మీద స్త్రీలోలుడని ప్రచారం చేస్తే దాని మీద వాళ్ళు క్రిమినల్ రికార్డ్ అయిపోయి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయినే వాడుకొని నా మీద ఏదో చేయగలము అనుకున్నారు. అనుకుంటే ఇప్పుడు రేపొద్దున కోర్టులో అడగనా, ఏమమ్మా మరి నువ్వే 1 year బ్యాక్ నేను దేవుడు అన్నావు కదా, ఇప్పుడు ఎట్లా మంచోడు కాదంటున్నావు, మధ్యలో ఎంత తిన్నావు, ఎంత ఇచ్చారో వాళ్ళని అని అడగమా? దానికి సాక్ష్యాధారాలు ఆమె లోగడ ఎక్కడెక్కడ ఉంది, ఏమేం చేసింది, మొత్తం అన్ని సంగతులు బయటకు వస్తాయి. అవన్నీ చట్టం చేస్తుంది, నేను చేయను. అయితే ఈ బ్యాచ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ బ్యాచ్ వీళ్ళు పెయిడ్ బ్యాచ్ అనమాట. క్రైస్తవుల మీద ద్వేషము, యేసు ప్రభు మీద నిందా ప్రచారాలు చేయాలి, క్రైస్తవ సమాజం మీద బురద చల్లాలి. ఇందుకే వాళ్ళు ఇదే దేశ సేవ అనుకునే ఒక గుంపది. ఓకే. ఇప్పుడు ఇదంతా చేయడం కూడా నేను యేసు ప్రభువే రక్షకుడని, ఇంకొక దారి లేదని ఎఫిషియెంట్గా నేను ప్రకటించకపోతే నా మీద ఇవన్నీ చేయరుగా. యేసు ప్రభు ఏకైక లోకరక్షకుడని నేను వేదాలు ఆధారంగా నేను చెప్పకపోతే, నేను అసలు ఏ సందేశం లేను అయితే నేను 100 మంది నుంచుకున్నా వీళ్ళు మాట్లాడరుగా. కనుక అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవం అంతా వ్యభిచారము అని అంటే, అవును డేరా బాబాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడు? డేరా బాబా కంటే ఎక్కువ పాపం చేశాను నేను. వాళ్ళ ఆశ్రమంలో శవాలే దొరికినాయి, పూడ్చిన శవాలు 100 కొద్ది. మరి మీ బాబాలు ఎంతమంది లేరు? మేము అట్లా ఉన్నా సరే హైందవం అంతా వ్యభిచారం అని మేము అనలేదే, గౌరవిస్తున్నాము. హైందవ క్రైస్తవం, ద హిందూ క్రిస్టియానిటీ అనే ఉదాత్తమైనటువంటి పేరు పెట్టాను నా గ్రంథానికి. హిందూ ఈసాయి ధర్మం నార్త్ ఇండియా అంతా వ్యాపిస్తుంది ఆ గ్రంథం. అంటే ఒక మతానికి చెందిన బాబాను, ఒక గురువు ఎవడో కూడా తప్పు చేస్తే మతమంతా పనికి మాలిన మతం అని అంత కుసంస్కారులం కాదు మేము. అలా అనలేమని అప్పుడు కూడా చెప్పారు. చెప్పాం. ఓకే. సరే, ఇప్పుడు సరే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీ మీద ఈ లైంగిక కేసు అని చెప్పేసి, అది కేసు కాలేదు. తర్వాత వచ్చి వీళ్ళు ఇక్కడ మాట్లాడారు. కానీ ఈనాడు వీళ్ళ మాటలను కొంతమంది నమ్ముతున్నారు, ఇదే వాస్తవం అనుకుంటున్నారు. అనుకొని దీని విధంగా మీ మీద అయితే ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే అందరికి ఏర్పడుతుంది కొంతమందికి. అంటే దీన్ని రిసీవ్ చేసుకునే కొంతమంది ఉన్నారు.
మరి అప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది కదా. అట్లా కాదు, అట్లా ఒక మాట ఏంటంటే ఉమ్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా దేవుడు ఎందుకు అలవ్ చేస్తాడంటే ఉమ్, సరైన ఆలోచన ధోరణి కలిగిన జ్ఞానులు ఎంతమంది ఉన్నారో ఉమ్. తేల్చడానికి ఓకే, అదొక పరీక్ష అంటారు. పరీక్ష. ఉమ్, అసలు న్యాయంగా సరైన సబబు ఆలోచన ధోరణితో న్యాయాలు నిర్ణయించగలిగే మేధావులు జ్ఞానులు ఎంతమంది ఉన్నారో పరీక్షించడానికి ఇలాంటి సందర్భాలు నిగ్గు తేలుతుంది. ఉమ్, ఉమ్, ఇప్పుడు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, ఆ అమ్మాయి ఇంటర్వ్యూ అది పెట్టి ఆ కింద ఎవరో ఒకతను నాకు అపరిచితుడు ఉమ్, ఉమ్, ఒక కామెంట్ పెట్టాడు. ఉమ్, ఆ అమ్మాయి చెబుతున్న మాటలు చూస్తుంటే ఇది నిజంగా లేదు, నిజంలాగా లేదు, ఆమెకు ఎవరో నేర్పించి ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడినట్టు మాట్లాడుతుంది, ఆమె కంఠంలో ముఖంలో భయం కూడా కనపడుతుంది, ఉమ్, ఇదంతా వాస్తవంలాగా లేదు, ఇది నేర్పించినట్టుందని ఎవరో ఒకతను అపరిచితుడు. అటువంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. ఉమ్, ఉమ్. ఎవరైతే న్యాయంగా ఆలోచించి ఆధారాలు ఉంటేనే నేను నమ్ముతాను, ఉమ్, ఆధారాలు లేకపోతే నేను నమ్మను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే నా దృష్టికి మానవ జనాభా. ఓకే. ఆధారాలు లేకపోయినా ఎవరు అన్నారు కనుక నమ్మేస్తాను అన్న వాళ్ళందరూ నా దృష్టికి కుక్కల జనాభా. ఉమ్, ఉమ్. దే ఆర్ యానిమల్స్ ఫర్ మీ. అసలు మనుషుల కింద నేను లెక్కనే పెట్టను అసలు. మళ్ళీ ఇంకెవరో ఒకరు నా భార్యను 11 ఏళ్ల క్రితం వశీకరణ చేసుకున్నాడు అంటూ కూడా ఏదో ఒక ఆడియో వచ్చింది సార్. అదే అదే అసలు అదేంటి? ఆ భార్యాభర్తలు వాళ్ళకేదో గొడవ వచ్చేసి వాళ్ళు విడిపోయారు. ఆ, విడిపోయారు వాళ్ళు. ఆమెకు కొడుకు ఉన్నాడు, ఆ, వాడు ఇప్పుడు 30 ఏళ్ళు దాటాడు పెద్దోడు. ఓకే. మన సంఘంలో కీబోర్డ్ అతనే వాయిస్తాడు. ఉమ్, ఇంత చేస్తే అసలు వాళ్ళు ఉండే ఇల్లు ఎక్కడ కూడా నాకు ఇప్పుడు కూడా తెలియదు. ఓకే. ఉమ్, ఆమెను వశీకరణ అంటాడు ఆయన. ఉమ్, అంత మూర్ఖులు, నోటికి ఏదొస్తుంది మాట్లాడే మూర్ఖులు ఎక్కువ మంది ఉన్నారు. ఆమెను వశీకరణ భార్యాభర్తలకు ఏదో విభేదాలు వచ్చి ఉమ్, వాళ్ళు విడిపోయారు. విడిపోయారు. ఆమె అన్నయ్య మంచి ఇంజనీరు, ఆయన ఎంటెక్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ తల్లిగారు తోడుపుట్టిన వాళ్ళు ఉన్నారు, రాజమండ్రి వాళ్ళది. సో వాళ్ళు ఏదో కుటుంబం వాళ్ళు ఏదో మెయింటైన్ అవుతున్నారు. ఇప్పుడు బాబు పెద్దోడు అయిపోయాడు. సో ఇప్పుడు 30 ఏళ్ళు వాడికి. వీళ్ళు విడిపోయినప్పుడు కూడా 20 ఏళ్ళు ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు ఎవరైనా నిజంగా యథార్థవంతులైన వాళ్ళు ఉంటే, ఉమ్, మనుషులకు పుట్టుంటే వీళ్ళు ఉమ్, అసలు ఆ ఇంటికి పోయి, ఈ ఇంటికి ఓఫీర్ గారు అసలు వచ్చాడా, ఉమ్, ఎన్నిసార్లు వచ్చాడు అని ఎంక్వైరీ చేయమనండి. ఉమ్, అంటే అట్లా ఎంక్వైరీ చేయకుండానే మేము నమ్మేస్తాం ఉమ్, అంటే వాడు మనిషికి పుట్టుంటాడు, ఒక కుక్కకు పుట్టుంటాడు వాడు. ఉమ్, ఎస్, దిస్ ఇస్ మై సీరియస్ ఫెయిత్ అండ్ మై కన్విక్షన్. ఈజ్ బార్న్ టు ఎ డాగ్, నాట్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎవడో ఏదో చెప్పేస్తే నమ్మేస్తారా? అట్లాంటి ఫాల్తుగాళ్ళు ఎంతమంది ఉన్నారో తేల్చడానికే ఇదంతా దేవుడు అలౌ చేశాడు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీ మీద పర్సనల్గా వచ్చినటువంటి ఎలిగేషన్స్ను కూడా మీరు ఇంత ఓపికగా అన్నిటికీ సమాధానాలు తెలియజేశారు. మరి వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా చాలామంది మెసేజ్ పెట్టారు, కాల్స్ చేశారు. ఇప్పుడు ఓఫీర్ గారే లైవ్లో ఉన్నారు. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేసి కూడా నేరుగా మాట్లాడవచ్చు. మీకు ఆల్రెడీ ఈ యొక్క ప్రోగ్రామ్ లైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీకు నంబర్ డిస్ప్లేలో ఉంది. ఓఫీర్ గారు మాట్లాడతారు కనుక వస్తున్నటువంటి మరి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి దుష్ప్రచారాలు అని మరి ఇప్పటివరకు చెప్పినటువంటి విషయాలన్నిటి బట్టి చాలా ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. ఇంకా మీకేమైనా మీకు ఏదైనా ప్రశ్న సందేహం ఉంటే కనుక మరి ఈ తరంలో దేవుడు మరి రంజిత్ ఓఫీర్ గారిని అపోస్తలుడుగా ప్రవక్తగా దేవుడు నియమించాడని కొన్ని లక్షల మంది నమ్మి వెంబడిస్తున్నారు, ఆత్మీయంగా దీవించబడ్డారు. మరి ఈనాడు ఇలాంటి పరిస్థితిలో కొన్ని వస్తున్న దుష్ప్రచారాలు నిజమో కాదో అని తెలుసుకోకుండానే నమ్మడం అనేది సబబు కాదు. కనుక నేరే మీరు కాల్ చేసి మీకు ఏదైనా మనసులో డౌట్ ఉంటే అడగండి. ఈ ప్రతిదీ కూడా దేవుని దగ్గర లెక్కకు వస్తుంది కనుక అన్యాయంగా ఎవరు ఒక నిర్ణయానికి రావద్దు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరో ఒకరు మాట్లాడడం కాకుండా ఓఫీర్ గారే నేరుగా మాట్లాడుతూ ఉన్నారు కనుక మీరు వినాలని మనం చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఇంత దుమారం జరుగుతూ ఉంటే అంటే ప్రతి సందర్భంలో కూడా మినిస్ట్రీ నుండి ఎవరు ఎందుకు సార్ మీరు కాకుండా ఇంకెవరు ఎందుకు మాట్లాడరు? నేను మాట్లాడొద్దని చెప్పారు. అవసరం లేదు.
ఇప్పుడు ఏనుగు రోడ్డు మీద వెళుతుంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి. సార్. ఎందుకు అరుస్తాయి? ఉమ్. ఆ ఏనుగు యొక్క సైజ్ చూసి భయం వేసి అరుస్తాయి. అవును. ఆ ఏనుగు ఏదో తప్పు చేసిందని కాదు. ఆ, కనుక మా వాళ్ళందరూ అలాగే అనుకుంటారు. ఎందుకంటే ఉమ్. ఇప్పుడు నేను నా ఇంట్లో నేను ఇల్లు గడప దాటకుండా నేను కూర్చొని ఇప్పుడు 6 సంవత్సరాలు. ఆ, ఆ, మా అయ్యగారు ఆడవాళ్ళ మీద పడిపోయాడు. ఏంటి అసలు ఆయన వయసు ఏంటి, ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఎప్పుడు అంటే 10 ఏళ్ల కిందట 6 ఏళ్ల కిందట ఏదో చేశాడంటే మరి అప్పుడు ఎందుకు రాలేదు నువ్వు? ఉమ్. అప్పుడు ఎందుకు గొడవ చేయలేదు? ఉమ్. ఎన్ని సంవత్సరాలు ఆయన దేవుని తర్వాత చిన్న దేవుడు అని ఎందుకు అన్నావు మరి? ఉమ్. ఆ? ఇప్పుడు గుర్తొచ్చిందా? 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది. కనుక ఇట్లాంటి ఫాల్తుగాళ్ళని అసలు మన సంఘస్థులు అసలు లెక్క కూడా చేయరు. అరే వీళ్ళు అసలు వాళ్ళని గురించి మనం పట్టించుకోవడానికి కూడా వాళ్ళకి అర్హత లేదు. కుక్కలు అరుస్తుంటే కుక్కల మీద కేసు పెడతామా? కుక్కతో పోయి దెబ్బలాడతామా? మనం పట్టించుకోకుండా మన దారిలో మనం వెళ్ళిపోతాం. మనకి ఇంకా ఉన్నతమైన కార్యక్రమాలు ఉన్నాయి. అవును సార్. ఒక కాల్ వచ్చింది సార్, తీసుకుంటున్నాను. యా. హలో హలో, క్షీరసాగరం అనే కార్యక్రమానికి స్వాగతం. హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఓకే అండి, మీ పేరేంటండి? మార్క్ నా పేరు. మీ పేరు మార్క్. ఓకే ఓకే అండి. ఓఫీర్ గారు ఉన్నారు, మీద ఏదైనా సందేహం ఉంటే మీరు అడగొచ్చు. లైవ్ లో బ్రదర్ ఇప్పుడు లైవ్ జరుగుతుంది. బ్రదర్ ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. చెప్పండి. అది ఇక్కడ సంఘము, ఇక్కడ సంఘం ఉంది బ్రదర్ మాది. ఓకే. 4 సంఘ పెద్దలు ఉన్నారు. ఓకే. ఒక చిన్న డౌట్. అయ్యా ప్రైజ్ లార్డ్. అయ్యా ప్రైజ్ లార్డ్ నేను చెప్పండి. అయితే ఇప్పుడు 4 పెద్దలు ఉంటే కొన్ని విషయాలలో ఒక బ్రదర్ పరిచర్య చేసిండు. ఒక 10 సంవత్సరాలు చేసిండు పరిచర్య. నలుగురిలో ఒక పెద్ద మనిషి. ఓకే. అయితే కొన్ని విషయాలలో ఆ బ్రదర్ అన్నిటికీ ఇంటలేడని ఇంకో బ్రదర్ ఏం చేసిందంటే, బ్రదర్ నువ్వు 10 సంవత్సరాలు చేసినావు కదా, ఇంకో ఈ బ్రదర్ చెప్తాడు, ఈ బ్రదర్ కు ఇద్దాము పరిచర్య అని ఇంకో బ్రదర్ కి అప్పచెప్పాడు బ్రదర్ బాధ్యతలన్నీ. అయితే ఆ బ్రదర్ ఫస్ట్ చేసిన బ్రదర్ ఏమన్నాడంటే, నాకు సంతోషమే చేయమని సంతోషమే అని చెప్పిండు. ఓకే. తర్వాత 5-6 సంవత్సరాలు అయిన తర్వాత మరి నాకంటే చిన్నోడు, మీరు బాధ్యత అప్పచెప్పిన సహోదరుడు, నాకు కొంత అవమానం అవుతుంది, నాకంటే చిన్నోడు చేస్తే నా ముంగడ మోసే తర్వాత యెహోషువ చేసిండు కదా, ఏలియా తర్వాత ఎలీషా చేసిండు కదా, మరి నేను చనిపోయేంత వరకు నేనే ఉండాలి బాధ్యతలో, నేను చనిపోయేటప్పుడు నాకు చేత కానప్పుడు నేను అప్పచెప్చి తీసుకోవాలి అని బాధ్యత అంటున్నాడు సార్. మరి ఆ రోజు ఇచ్చిండు సంతోషంగా, మరి ఈ రోజు అట్లా అంటుండు. ఇప్పుడు ఇంకా మిగతా బ్రదర్స్ ఏమంటారు అంటే, మన 4 సమానమే కదా, ఇక్కడ పెద్ద చిన్న ఏముంది, ఆ సంఘ పెద్దలు అంటే అందరూ ఒకరోజు పుట్టారు కదా, మరి మనం అందరం సమానమే, మనం అందరం కొన్ని రోజులు చేసుకుందాం కలిసి అని కొంతమంది అంటుంది. మరి ఈ బ్రదర్ ఏమో నేను చనిపోయేంత వరకు నేనే ఉండాలి అంటుండు. బ్రదర్ ఏది కరెక్ట్ అనేది కొంచెం అసలు మొత్తం ఆ సంఘం కట్టబడినటువంటి ప్రాథమిక పునాదే తప్పు. అపోస్తలిక క్రమంలో వీళ్ళు లేరు, బ్రదరన్ క్రమంలో ఉన్నారు వీళ్ళు. అపోస్తలిక క్రమం ఏంటంటే, ఒక అపోస్తలుడు ఉండాలి, అతడు నియమించిన సంఘ పెద్దలు సంఘాన్ని పరిపాలించాలి. పౌలు సంఘాలు కట్టాడు, ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పాటు చేశాడు. అయితే ఈ పెద్దలు పౌలుకు జవాబుదారి. విన్నారా? ఈ పెద్దలు సర్వస్వతంత్రులు కాదు. సంఘాన్ని సువార్త చెప్పి, రక్షణలు నడిపించి, బాప్తిస్మాలు ఇచ్చి, సిద్ధాంత పునాదులు వేసి సంఘమును నాటిన వాడు పౌలు. ఆ సంఘంలో యోగ్యులు అనుకున్న వాళ్ళను హస్తనిక్షేపణ చేసి మీరు కాపరిత్వం చేయండి అని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ ఇంకో టౌన్లో మళ్ళీ సంఘం కట్టాడు. పౌలు ఉన్నంతకాలం వీళ్ళందరూ పౌలుకు జవాబుదారి. అయితే ఇప్పుడు బ్రదరన్ సంఘంలో అటువంటి సిస్టమ్ లేదు. వాళ్ళకి అపోస్తలుడు ఉండడు. ఈ సంఘం అందరూ సమానమే అనుకుంటే ఇట్లాగే కొట్లాట్లు అవుతాయి. ఒక పెద్ద దిక్కు అనేది లేకుండా నువ్వెంతో నేనెంత, నీ మాట నేను ఎందుకు వినాలా? నీవు నేను సమానమే అయినప్పుడు
అందరం కలిసి ఉండాలంతే తప్ప నువ్వెంతో నేనంతే, అందరూ సమానమే, నువ్వెవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అని దాంతో ఇగో అనేది పనిచేసి ఒకరిని నాకంటే ఉన్నతుడు అని ఒప్పుకోలేని పరిస్థితి లోపల ఈ గొడవలన్నీ వస్తాయి. బ్రదర్ అని సంఘాలు అన్నిట్లలో ఇదే పరిస్థితి ఉన్నది బ్రదర్. ఓకే. కనుక వాళ్ళు ఒక అపోస్టోలిక్, ఇప్పుడు మేము ఉన్నామండి 1400 సంఘాలు మావి. ఓకే. 1400 సంఘాలకు నేను అపోస్తలుణ్ణి. ఓకే. కింద సంఘ పెద్దలను కాపర్లను నేను నియమిస్తాను. ఇదొక గవర్నమెంటల్ సిస్టమ్ లాగా నడుస్తుంది అంతే. డిసిప్లిన్డ్గా ఒక వెల్ డిసిప్లిన్డ్ ఆర్మీ లాగా ముందుకు వెళ్ళిపోతాం. ఇప్పుడు 45 సంవత్సరాలు ఓకే. ఏం ఇబ్బంది లేదు మాకు. అయితే ఈ బ్రదర్ ఫస్ట్ చేసిన బ్రదరు ఇప్పుడు రావడం లేదు, సంఘానికి రావడం లేదు. ఇంకా అది వాళ్ళే చూసుకోవాలి నాయన. ఇప్పుడు నేనేమో అపోస్తలిక క్రమము తెలిసిన వాడిని, అదే నేను పాటిస్తున్న వాడిని, వాళ్ళు వేరే ఒక క్రమంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎట్లా ఉండాలో నేను ఎట్లా చెప్పాలి? ముందు వాళ్ళకి నేను చెప్తాను, మీరు అసలు సిస్టమే మార్చుకోండి. మీరు సిద్ధాంత పునాదులు ఏం నమ్ముతున్నారు, ఈ సిద్ధాంత పునాది బయలుపరిచిన దైవజనుడు ఎవరు, ఇవంతా ఉండాలి. వాళ్ళకి ఇదంతా లేదు, సువార్త ఒకటి ఉందంతే. సిద్ధాంత పునాది అవసరం అని. రెండవ రాకడ ఏం నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మని గురించి ఏం నమ్ముతున్నారు, కృపావరాలు ఉన్నాయంటారా లేవంటారా, 5 రకాల పరిచారకులు, అపోస్తలులు, సువార్థికులు, ప్రవక్తలు, కాపర్లు, ఉపదేశకులు ఉన్నారా లేదా అనేది, ఇవన్నీ వాళ్లకు తెలియని సబ్జెక్టు. నేను వాళ్ళని ఎట్లా క్రమపరచగలను చెప్పండి? వాళ్ళు నా ముందుకు వస్తే ముందు బేసిక్స్ అన్ని నేర్పించి సిస్టమ్ అంతా మార్చి పౌలు సిస్టంలోకి తీసుకొస్తే బాగుంటుంది, కానీ మరి వాళ్ళు కోఆపరేట్ చేయరు. రైట్, గాడ్ బ్లెస్. ఇప్పుడు ఏలియా గురించి ఎలిషా గురించి చెప్తుండు కదా, మరి అట్లా ఉంటే బాగుంటుందా? ఇప్పుడు ఆయన ఏలియా అనే సంగతే మిగతా ముగ్గురు ఒప్పుకోరు. ఇప్పుడు బ్రదర్ అండ్ డాక్టర్ ఏంటంటే ఒకడు ఎక్కువ తక్కువ, నలుగురు కలిస్తేనే ఏలియా. ఇక్కడ ఒకటి ఏలియా మిగతా ఏలీషా అనేది, నువ్వు ఒక్కడివి కట్టిన సంఘం కాదు కదా ఇది, నలుగురం కలిసి కట్టుకున్నాం. అప్పుడు నువ్వు ఎట్లా ఏలియా అవుతావు? నువ్వు ఏలియా అయితే వెనక ఎలీషా ఉండాలి. ఇక్కడ ఏలియా పొజిషన్ ఎవరికీ లేదు అనేది వాళ్ళ బేసిక్. అందుకొరకనే వాళ్ళకి ఇంకా సమాధానం కుదరదు. అది రైట్. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. వెల్కమ్. సార్ ఆన్సర్ చెప్తున్నప్పుడు మీరు కొందరు కాల్స్ చేశారు, ఇప్పుడు మీరు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. హలో హలో, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి, మీ వాయిస్ చిన్నగా వినబడుతుంది. సార్ నా పేరు జాన్ మెతుషాలా. జాన్ మెతుషాలా. ఓకే, ఎక్కడి నుంచి అండి? మేము చిలుకలూరుపేట సార్. చిలుకలూరుపేట. ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు, మీ యొక్క ప్రశ్న ఏమని అడగండి. మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. హలో జాన్ మెతుషెల్ల గారు చెప్పండి, నేను వింటున్నా. వందనాలు, చెప్పండి. ఎందుకు ఆడియో వీక్ వస్తుంది? మీరు పెంచగలరా? చూడండి. లేదు సార్, ఇక్కడ అక్కడ ఆయన దగ్గరనే. మీరైనా మీ ఆడియో పెంచండి. జాన్ మెతుషెల్ల గారు, మీ సౌండ్ పెంచండి, మీ మొబైల్ సౌండ్ పెంచండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బాగుంది. మా ఇంట్లో అందరూ బాప్టిజం తీసుకున్నారు సార్. రైట్. మా నాన్న తీసుకోలేదు. అయ్యో. అయితే మా ఫ్యామిలీలో అందరూ మీరు బాప్టిజం తీసుకుంటాం అంటే, ఇప్పుడు కాదులే 8 years వచ్చినప్పుడు తీసుకుంటా అని అంటున్నారా నాన్నగారు? మరి అది ఆయన, ఇప్పుడు మనం ఆయన బలవంతం చేయలేం కదా బ్రదర్. ఆకలి అయినప్పుడు అన్నం తినాలి, కానీ ఎవడో బలవంత పెడితే అన్నం తింటే కూడా ఎంజాయ్ చేయలేం కదా. ఇప్పుడు మీ నాన్నగారికి స్వయాన మనసులో పుట్టాలి. ఆయన మనకంటే పెద్దోడే కానీ చిన్నోడేం కాదు కదా. కాబట్టి ఆయనకు లోక జ్ఞానం ఉంది, వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడే తీసుకోను, 80 ఏళ్ళు వస్తే తీసుకుంటానంటే మరి ఇప్పుడు మనం అంటాము. అసలు మనిషి జీవితము నీటి బుడగతో సమానం, ఎప్పుడు చితికిపోద్దో తెలీదు. 80 ఏళ్ళు వచ్చిన దాకా మనం ఉంటామా లేదా అని ఎవరికి నమ్మకం లేదు కదా నాన్నగారు అని మనం అనొచ్చు.
ఆ విషయం అనేది తెలియని అమాయకుడేం కాదు కదా. అవును సార్. మా నాన్నగారు బైబిల్ చదువుతాడు రోజు. మరి అదే చెప్తున్నా, ఆయనకు భక్తి తెలుసు, బైబిల్ తెలుసు, లోక జ్ఞానం కలిగినటువంటి పెద్ద ఆయన. ఏదైనా మనకంటే ఎక్కువే తెలుసు ఆయనకి. గనుక ప్రార్థన చేయడమే. ఆయనకు లోపల దేవుడు మనసు బాప్తిస్మం కావాలి, నాకు రక్షణ కావాలని దేవుడే పుట్టించాలి. ఆయన మనం బలవంతంగా కన్విన్స్ చేసే పరిస్థితి కాదు. అట్లా చేయకూడదు కూడా, ఎవరిని బలవంతం చేయకూడదు. అవును. వాళ్ళకు లోపల దేవుడు పుట్టించి వాళ్ళు తమంత తాముగా ఇష్టపూర్వకంగా వస్తే బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడే రక్షణ కలుగుతుంది, వాళ్ళకి రక్షణ ఆనందం కూడా కలుగుతుంది. సార్ ఇప్పుడు దేవుడు ఒక మనిషికి దీర్ఘాయుష్ ఇచ్చాడు. ఒక మనిషికి దీర్ఘాయుష్ 80 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారుగా. అవునండి. ఉమ్. ముందు క్వశ్చన్ ఉమ్. అయితే వాళ్ళు చనిపోయే ముందు దాకా వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు, కానీ నేను చనిపోతున్నాను, నేను బాప్తిసం తీసుకోవాలి అని ముందు జాగ్రత్త బాప్తిసం తీసుకున్నారు అనుకుంటా. ఉమ్. వాళ్ళు పరలోకానికి వెళ్తారా? మారు మనస్సు లేని బాప్తిస్మము ద్వారా రక్షణ కలుగదు. బాప్తిస్మానికి ముందు విధిగా ఉండవలసింది మారు మనస్సు. అవును సార్. అపొస్తలుల కార్యాలు 2:38 చెబుతాడు, సహోదరులారా మేము ఏం చేయాలి అని వాళ్ళు అడిగితే, మీరందరూ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువుని యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అన్నాడు. మారు మనస్సు అంటే పాపాన్ని అసహించుకోవడం. ఇంకొకసారి నేను పాపం చేయను, ఆ పాప మార్గంలో ఒక అడుగైనా వెయ్యను అనే ఒక రైట్ అబౌట్ టర్న్, మెంటల్గా ఒక యూ టర్న్ తీసుకున్నటువంటి ఆ తీర్మానాన్ని మారు మనసు అంటారు. అది లేకుండా బాప్తిస్మం పొందితే ఏమున్నది? పొడి పాపి తడి పాప అవుతాడు అంతే. కనుక వాళ్ళు బాప్తిస్మం పొందినా ప్రయోజనం లేదు. మారు మనసు ముందు ఉండాలి, ఉన్న తర్వాతనే నీళ్ల బాప్తిస్మానికి మనల్ని రక్షించే శక్తి వస్తుంది. అది రైట్. గాడ్ బ్లెస్. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తాం. ఒకరు ఒక ప్రశ్న పంపించారు సార్. ఓకే. వందనాలయ్య గారు, మీరు చేస్తున్న అనేక ప్రశ్నోత్తరాల కార్యక్రమం వీక్షించి మా సందేహాలు నివృత్తి పరుచుకొని ఉన్నాము. విగ్రహాల గూర్చిన చందా విషయం గురించి కూడా విని ఉన్నాము. అయితే మాకొచ్చిన సమస్య ఏమిటంటే, చందాను గూర్చి వాళ్ళు తీవ్ర ఒత్తిడికి గురి చేసినప్పుడు దేవునికే అప్పగించి దేవుడే వారిని చూసుకొనును గాక, అది మేలైనా కీడైనప్పటికీ అని మనం అప్పగించుకొని ఇవ్వవచ్చా? ఈ విషయంలో మేము చాలా ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నాము. చందా ఇవ్వడం విగ్రహాలకు అన్యులు వచ్చి అడుగుతారు కదా, మేము టెంపుల్ కడుతున్నాము, మాకు చందా ఇవ్వండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కూడా చాలా మంది అడిగారు. ప్రజలకు ఉపయోగకరమైంది, ప్రజల ఆరోగ్యం కొరకు. ఇప్పుడు పొద్దున్న వాకింగ్ ట్రాక్ ఉన్నది, నడిచి వాకింగ్ చేసి మార్నింగ్ వాక్తో ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారు. షటిల్ కాక్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉన్నది, లేకపోతే క్రికెట్ టీం ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉన్నది. ఇట్లాగా రకరకాల వ్యాయామ సంబంధమైనటువంటి కార్యక్రమాలు. అలాంటి వాటికి అందరూ 1,000 ఇస్తే నేను 10,000 ఇస్తాను. అసలు ఇంకోటి అక్కర్లేదు, నేనే నీకు పోషకండి, కమాన్, మంచి టీం తయారు కండి, క్రీడారంగంలో అభివృద్ధి చెందండి, ఆరోగ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి. ప్రజలకు మేలుకరమైన దానికి మనం లక్షలు ఇవ్వచ్చు. మత సంబంధమైన దానికి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు గొడవాడుతున్నారు కనుక నేను మరి దేవుడే చూసుకొని నేను డబ్బులు ఇస్తాను అంటే, అట్లాగే దేవుడే చూసుకొని మరి వీడు బలవంత పెడుతున్నాడు కదా అని రేపు 3 ఆర్ల ముద్ర కూడా వేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు కానీ బలవంత పెడుతున్నారు, కొడుతున్నారు, చంపుతామంటున్నారు, శరీరం నిష్ప్రయోజనము ఏముంది? 666 ముద్ర వేయించుకుంటాను, లోపల మాత్రం యేసు రక్తం చేయమనుకుంటా. ఆత్మ ముఖ్యం కదా, హృదయం ముఖ్యం కదా అనుకొని రేపు మహాశ్రమల కాలంలో ఇదే లాజిక్తో లొంగిపోవచ్చు. మరి అప్పుడు సాక్ష్యం ఏది? క్రైస్తవ సాక్ష్యం ఏది చెప్పండి? ఇప్పుడు బలవంత పెడుతున్నారు కదా, ఎందుకులే వాళ్ళు చెప్పినట్టు చేద్దామని శద్రక్ మేషక్ అబేద్నెగోలు బంగారు విగ్రహానికి సాగిల పడవచ్చు కదా. అవును.
బలవంత పెడుతున్నారు, చంపేస్తానంటున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అని దానియేలు ప్రార్థన జీవితం మానుకోవచ్చు కదా. ఉమ్, అనుదినం ముమ్మారు గది తలుపులు తెరిచి మరీ ప్రార్థన చేశాడు. ఉమ్, సింహాల గుహలో వేస్తానంటే వేస్తే వేసుకో, నేను మాత్రం ప్రార్థన మానేది లేదన్నాడు. ఉమ్, కనుక మనం దానియేలు లాగా, శద్రకు మేషకు అబేద్నెగోలు లాగా, ఆదిమ సంఘ విశ్వాసుల్లాగా ఉండాలి. కానీ ఈ గొడవలకు భయపడి కాంప్రమైజ్ కావద్దు. కాంప్రమైజ్ కావడం ఒకసారి మొదలైతే అది ఆగది. ఓకే. మొత్తం మనల్ని తిరిగి చీకటి రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఓకే ఓకే సార్. ఓకే, ఒక కాల్ తీసుకుంటాను సార్. హలో హలో అండి, క్షీరసాగర్ మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మజ అండి, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే పద్మజ గారు, మీరు ఏ చర్చికి వెళ్తారు? నేను కల్వర్ చర్చికి వెళ్తాను. ఓకే ఓకే అండి, పర్వాలేదు. ఓపీ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డమ్మా, వందనాలు, చెప్పండి. అయ్యగారు, ఇప్పుడు నీళ్ళ బాప్తిస్మం తీసుకోకుండా అగ్ని బాప్తిస్మం తీసుకోవడం సాధ్యమవుతుందా? అదొక రేర్ పాసిబిలిటీ. మనం తీసుకోవడం అని కాదు, బైబిల్లో ఒక్కసారి అది కొర్నేలి ఇంటి వాళ్లకు జరిగినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు నీళ్ల బాప్తిస్మం పొందకముందే పేతురు వాక్యం చెబుతున్నప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగాడు. వాళ్ళు అన్య భాషలో మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత పేతురు అన్నాడు, మన వలనే పరిశుద్ధాత్మను పొందిన వీరు నీళ్లతో బాప్తిస్మం పొందకుండా ఎవడు ఆటంకం చేయగలడు అని వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చేశాడు. అక్కడ ఎందుకు అట్లా జరిగింది అని అంటే అదొక రేర్ హ్యాపెనింగ్. అది ఏంటంటే మరి అన్యజాతి వారితో సహవాసం చేయుట యూదునికి ధర్మము కాదు అన్నాడు కదా పేతురు. కాబట్టి అప్పటికి పేతురుకు ఆ కుల అహంకారం, జాతి అహంకారం ఉంది. యూదులము మేము అగ్రజాతి, అన్యజాతి వారితో సహవాసం చేయకూడదు, మాకు ధర్మం కాదు అంటూనే ఉన్నాడు. నీకే పరిశుద్ధాత్మని ఇచ్చాడో అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు అన్యజాతి వారికి దేవుడు ఇచ్చినప్పుడు, దేవుడే భేదం చూపినప్పుడు నువ్వెట్లా దూరం పెడతావని ఒక పాఠము దేవుడు నేర్పడానికి చేశాడు. ఇప్పుడు పర్సనల్గా నేను ఉన్నానమ్మా, నాకు బాప్తిస్మము 15 ఏళ్ల దాకా ఇవ్వలేదు. నేను అడిగాను కానీ ఇవ్వలేదు. కానీ 10 సంవత్సరాలప్పుడే నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టాను. ఇలాగ పొందిన కేసులు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. అది జరగదని చెప్పడానికి అవకాశం లేదమ్మా. దేవుని చిత్తాన్ని బట్టి జరగవచ్చు. కానీ నార్మల్గా ఉన్నటువంటి పద్ధతి ఏమో మారు మనసు, సువార్తను నమ్మడం, నీటి బాప్తిస్మం. ఈ బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధాత్మను వరం పొందుతారనే సంగతి అపొస్తలుల కార్యాలు 2:39, 38, 39, 40 వచనాల్లో ఉంది. అక్కడ ఉన్న విషయం ప్రాసెస్ ఏంటంటే జనరల్గా ఏంటంటే మీరు మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి, నీటి బాప్తిస్మం పొందాలి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారని అన్నాడు. కానీ కొర్నేలి లాంటి కేసు, నాలాంటి కేసులు కొన్ని ఉన్నాయి. ముందే పరిశుద్ధాత్మ పొంది ఆ తర్వాత బాప్తిస్మం పొందాం. సో గాడ్ కెన్ మేక్ ద రూల్ అండ్ బ్రేక్ ద రూల్ ఆల్సో. ఒక రూల్ పెట్టి రూల్కి వ్యతిరేకంగా కూడా దేవుడు చేస్తాడు. ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడునని చెప్పిన యేసయ్యే బాప్తిస్మం పొందని శిలువ మీది దొంగతో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. కనుక రూల్స్ ఉంటాయి. దేవుడు తన చిత్తాన్ని బట్టి రూల్స్కు భిన్నంగా కూడా కాస్త వెనుక ముందుగా పని చేయడానికి ఆయన సర్వస్వతంత్రుడు, ఆయన చిత్తం. కానీ ఎవరికో చేశాడని నాకు అట్లాగే ఉండాలని మనం డిమాండ్ చేయకూడదు. మనం మాత్రం నార్మల్ మెథడ్లో ముందుకు నడవడానికి ఇష్టపడాలి. దేవుడు తన చిత్తమై వెనుక ముందుగా చేస్తే ఆయనకు అధికారం ఉంది. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. ఓకే అండి, మీకు అమ్మా, 3వ ఆకాశంలో ఉందమ్మా, 3వ ఆకాశంలో ఉంది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో తేటగా రాయబడి ఉంది. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది, క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడి దేవుని పరదేశులో ప్రవేశించి మనుషుడు వచింప శక్యము కాని మాటలు విన్నాడు అని చెబుతాడు. 3వ ఆకాశము దేవుని పరదేశాన్ని అక్కడ ఉంది. ఆ లొకేషన్ 12th చాప్టర్ 2 కొరింథియన్స్.
ఇప్పుడు ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ అంటే క్రీస్తుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని చనిపోయిన వాళ్ళందరూ పరదేశికి వెళ్తారు. 100% మూడో ఆకాశంలో పరదేశంలో ఉంటారు. ఓకే అమ్మా, ఓకే. గాడ్ బ్లెస్. థ్యాంక్స్ థ్యాంక్స్ గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఓకే అండి, ప్రైజ్ లార్డ్. ఓకే సార్, మంచిది. థ్యాంక్ యూ. మరొక ప్రశ్నను హాయ్. ఓఫిరే గారికి వందనాలు. సామెతలు 31:6ను ఎలా అర్థం చేసుకోవాలి గారు అంటూ పంపించారు. 31:6. చదవండి. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులం గలవానికి ద్రాక్షరసం నీయుడి. ఇంతకుముందు వచ్చింది చెప్పారు ఈ సార్. ప్రశ్న వచ్చింది. అవును, ఆ, అక్కడ ఏమంటాడంటే లైన్లో ఉండండి బ్రదర్, లైన్లో ఉండండి. సామెతలు 31వ అధ్యాయము 4వ వచనంలో ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులకందరికీ అన్యాయం చేయుదురు. ఆ, ఇప్పుడు ఏదైనా బైబిల్ ఏ వచనాన్నైనా అర్థం చేసుకోవాలంటే పూర్వాపరాలు అంటారు. దాని వెనుక ఏం చెప్పబడింది, ముందు ఏం చెప్పబడింది, ఆ వచనానికి ముందేం రాయబడింది, ఆ సందర్భం ఏంటి, తర్వాత ఏం రాయబడింది, అవన్నీ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ ఏమంటాడంటే రాజులకు ద్రాక్షారసము తగదు అన్నాడు. మరి క్రీస్తునందున్న మనమందరం రాజులైన యాజక సమూహము. మరి మద్యపానాసక్తి అధికారులకు తగదు. మనందరినీ రాజులుగా అధికారులుగా దేవుడు చేశాడు గనుక దానికి కాంట్రాస్ట్లో ప్రాణము పోవచ్చున్నాడు అంటే చచ్చిపోతున్నాడు, డయింగ్ పర్సన్. రాజులు అధికారులు ఒక వర్గం ఉన్నారు, దానికి ఆపోజిట్ వర్గం ప్రాణము పోవచ్చున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రాజులు అనేవాళ్ళు ప్రాణం పోతున్న వాళ్ళనే లెక్కలోకి ఎప్పుడూ రారు. ఓకే, వాళ్ళకు నిత్య జీవం ఉన్నది. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయినా మరలా బ్రతుకును. దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు. అందుకే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు దేవుని దృష్టికి. కనుక చచ్చిపోతున్న వాళ్ళు ఎవరు అని అంటే నరకానికి వెళ్తున్న వాళ్ళు. కనుక నరకానికి వెళ్తున్నవాడు తాగిన నరకానికి పోతాడు, తాగకపోయినా పోతాడు. ఈ లోకంలో ఇప్పుడు చెడు అలవాట్లు ఉన్నాయి, అది మానుకున్నంత మాత్రాన ఒకడు పరలోకానికి రాడుగా. అవును, రక్షణ సంకల్పమే నాకు అక్కర్లేదు అనుకున్నాడు ఏం తాగితేనేముంది, ఎక్కడ దూకితేనేముంది. కనుక చనిపోవుచున్నవాడు మరణాసన్నుడు ఎవరు అని అంటే నిత్య రెండవ మరణములోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాడు. వాడు ఈ లోకంలో చండాలమంతా ఏమైనా తాగని ఏమన్నా తినని, గాడ్ డజంట్ కేర్. కానీ ఒకసారి రక్షణ పొంది నువ్వు రాజుల గుంపులో చేరిన తర్వాత ఇలాంటి దుర్వ్యసనాలకు నువ్వు లోను కాకూడదు అన్నది పాయింట్ అక్కడ. ఓకే ఓకే సార్, కాల్ తీసుకుంటాను. హలో, ప్రైజ్ లార్డ్ అండి. క్షీరసాగర మదన కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అజయ్. అజయ్ గారు, ఓకే. ఏం చేస్తుంటారండి అజయ్ గారు? నేను ప్రస్తుతానికి మినిస్ట్రీ చేస్తున్నాను, జాబ్ ట్రయల్స్ లో కూడా ఉన్నాను. ఓకే, మంచిదండి. మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి. అంకుల్ ప్రైజ్ లార్డ్ నాయనా, చెప్పండి విషయం. నైస్ టాకింగ్ టు యు అంకుల్. యా, ఇట్స్ మై ప్లెజర్ టు. అంకుల్ యాక్చువల్గా నేను పరిచయం చేస్తున్నాను అంకుల్. ఐ యామ్ 31 years old. అద్భుతం, చాలా సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ కమింగ్ అక్రాస్ యువర్ ఫెలోషిప్ అండ్ కాంటాక్ట్. దేవుని సేవ చేసేవారు ధన్యులు, నాకెంతో ఇష్టలు. చెప్పండి. ఎక్కువగా మీ మెసేజెస్ మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీరు చెప్పే వాక్యాలు ప్రజలకంటే ఎక్కువగా పరిచయం చేసే వాళ్ళకి ఉపయోగపడతాయని, అలా చాలా ఉపయోగపడతాయి అంకుల్ మీ మెసేజెస్ మాకు. చాలా సంతోషం. అయితే నేను ఒకరోజు జూమ్ లో వాక్యం చెప్తున్నాను అంకుల్. జూమ్ లో వాక్యం చెప్పిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఒక కాల్ వచ్చింది నాకు. చెప్తాను మాట్లాడిన తర్వాత కలిసి ఏం చెప్పారంటే, నాకు దేవుడు ఏం చూపించారంటే, మీ లైఫ్ లో మ్యారేజ్ లేదు, మీరు హతసాక్షి అవ్వబోతున్నారు, ఫైర్ యాక్సిడెంట్ లో హతసాక్షి అవుతారు.
మ్యారేజ్ ఉండదు అని అంటున్నారు. కానీ పేరెంట్స్ ఏమో కొంచెం ఓల్డ్ ఏజ్కి వచ్చారు, డాడీ కూడా రిటైర్డ్ అవ్వబోతున్నారు. సో వాళ్ళు నా ట్రై చేయ జాబ్ కానీ మ్యారేజ్ కానీ కొంచెం అట్లా మ్యాచెస్ వస్తున్నాయి. ఇప్పుడు అయితే మ్యాచెస్ వచ్చినాయి, వాటి అవే వెళ్ళిపోయాయి కూడా. బట్ ఒక 2-3 మ్యాచెస్ ఉన్నాయి, అట్లా హోల్డ్ లో ఉన్నాయి. నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఒక్క మాట నేను మిమ్మల్ని యథార్థంగా అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు అంటే పబ్లిక్గా మాట్లాడకూడని విషయం అయినా మనము కొంచెం సంస్కారయుతంగా మనం నీట్గా మాట్లాడుకుందాము. ఓకే. మీకు వివాహానికి సంబంధించిన ఆలోచనలు, నాకు ఒక తోడు ఉండాలి అనే ఒక ఆశ, ఒంటరిగా ఉన్నాను అనే బాధ, నాకు ఒక తోడు ఉంటే బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశము మీకు ఎప్పుడైనా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుందా? ఈ ఆంటీతో మాట్లాడకముందు కలిగింది నాకు. ఈ ఆంటీతో మాట్లాడిన తర్వాత కొంచెం టెన్షన్ ఉంది. టెన్షన్ వదిలేసాయి, టెన్షన్ వదిలేసాయి. ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇలా చెప్పాడు ఏంటి అనే టెన్షన్ వదిలే. అయితే ఆంటీ మాట్లాడక ముందైనా నాకంటూ ఒక తోడు ఉండాలి, నాకంటూ ఉండాలనేది నీకు ఉద్దేశం అయితే చాలాసార్లు కలిగింది కదా. కలిగింది. ఏ మ్యారేజ్ జరిగినా కీబోర్డ్ ప్లే చేయడానికి ఇప్పుడు వినండి, ఇప్పుడు వినండి నాయన, వినండి వినండి, ఇప్పుడు వినండి. అసలు సత్యం ఏంటంటే దేవుడు 2 రకాల కృపావరాలు సిద్ధపరిచాడని మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చెప్పాడు. 2 కృపావరాలు, ఒకడు ఒక విధమునను ఇంకొకడు ఇంకొక విధమునను, ప్రతివాడు తనకున్న కృపావరమును దేవుని చేత పొంది ఉన్నాడు. మీ దగ్గర బైబిల్ ఉందా? మొదటి కొరింథీ 7వ అధ్యాయంలోనికి రండి. 7వ వచనం, మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒకడు ఒక విధమునను మరి ఒక విధమునను, ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. అంటే ఇది వివాహమును గూర్చిన అధ్యాయం. ఒక విధంగా ఒక వరము, ఇంకొకడు ఇంకో విధంగా వరం పొందాడంటే అర్థం ఏంటంటే ఏకాంత జీవన వరము కొంతమందికి దేవుడిచ్చాడు. పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని జీవించి నోవహులాగా హనోకులాగా పిల్లల్ని కంటూ దేవునితో నడిచే వరం కొంతమందికి దేవుడిచ్చాడు. గిఫ్ట్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ సెలిబసీ అంటారు. ఏకాంత జీవన కృపావరాన్ని గిఫ్ట్ ఆఫ్ సెలిబసీ అంటారు. ఎవరికైతే దేవుడు ఏకాంత జీవన కృపావరం ఇస్తాడో వాళ్లకు నాకు లైఫ్ పార్ట్నర్ కావాలనే ఆశే లేకుండా దేవుడు చేస్తాడు. మీకు ఆల్రెడీ యు ఆర్ ఏ సేవ్డ్ పర్సన్, బార్న్ అగైన్ పర్సన్, అనాయింటెడ్, దేవుని సేవలో ఉన్నారు గనుక దేవుడు మీ సృష్టికర్త, మీ కాపరి, మీ నడిపించే నాయకుడు. కాబట్టి ఒకవేళ మీకు ఏకాంత జీవిత కృపావరం దేవుడు ఇచ్చుంటే మీకు ఆ తలంపులే రాకుండా చేస్తాడు. అయితే మీకు కొన్నిసార్లు అలాంటి ఇన్స్టింక్ట్ కలిగింది కాబట్టి మీకున్నది ఏకాంత జీవిత కృపావరము కాదు, మీకున్నది కుటుంబ జీవిత కృపావరమే ఉన్నది. కనుకనే మీకు అలాంటి ఆలోచనలు వచ్చినాయి. కాబట్టి మీరు నిస్సందేహంగా పెళ్లి చేసుకోండి. మీకు అన్ని విధాల యోగ్యమైన ఒక అమ్మాయి, రక్షణ పొంది సేవకు ఉపయోగపడి సహకరించే అమ్మాయిని, మంచి ప్రేయర్ఫుల్ మంచి అమ్మాయిని చేసుకోండి. అమ్మ నాన్నలు సంతోషిస్తారు. కాబట్టి మీరు ఆ విషయంలో రెండో థాట్ అక్కర్లేదు. మీకున్నది ఏ కృపావరమో తేలిపోయింది. బికాజ్ యూ హ్యావ్ దట్ మెంటల్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ లైఫ్. నాట్ ఎట్ ఆల్. దేవుడు అమ్మ నాయన మరణం అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి గ్యారెంటీ ఉన్నది? దేవుడి వాళ్ళు ఉంచాడు కనుక ఆయన పని చేస్తున్నాం, పిలుచుకుంటే వెళ్ళిపోతాయి. ఎవరైనా అంతే కదా. గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ. మా చెల్లికి మ్యారేజ్ చేశాను 2019లో. సంతోషం. మా డాడీ వల్ల చెల్లి కొడుకు మేనరికం ఇచ్చాము. ఓకే. అయితే ఆంటీని కలిసి, అంటే అది దేవుని చిత్తంలో లేదేమో, లేని వివాహం చేసుకున్నారు. అందుకని మా మమ్మీకి మొన్న సయాటిక్ వచ్చింది.
రావడం అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని అంది ఆంటీ. అది అటువంటి అన్ని పట్టించుకోవద్దు బాబు. వెరీ హ్యాపీ లైఫ్, దే ఆర్ బేరింగ్ ఎ చైల్డ్, షీ ఈస్ క్యారింగ్ మా అటువంటి ప్రవచనాలు అవన్నీ పట్టించుకోకండి. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే ఏ బాధ రాదు, ఏ కష్టము రాదన్న కాన్సెప్ట్ అది తప్పు కదా. మరి సిలువను మోసేది ఎక్కడ ఉంటుంది? దేవుని చిత్త ప్రకారం బ్రతికితే మన జీవితమే స్వర్గంలాగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదంటే మరి సిలువను మోసేది ఎప్పుడు? అది తప్పు కాన్సెప్ట్. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. గుంటూరు నుండి రాజేంద్ర గారు ఏం చేస్తుంటారు మీరు? మేము బ్యాంక్ లోన్స్ చేపిస్తుంటాం సార్. ఇంతకుముందు కాల్ చేశారా మీరు? అవును సార్, అవును సార్. ఓకే, అప్పుడు సార్ ఒక మాట అడిగారు, మీరు దానికి రెస్పాండ్ కాలేదండి. ఏం అడిగారా సార్? మాకు 20 లక్షల లోన్ కావాలి, చేస్తారని అడిగారు. చెప్తాం సార్. ఓకే, లైవ్ అయిపోయిన తర్వాత మీకు కాంటాక్ట్ చేస్తాను. ఓకే బాబు, చెప్పు నాయన. రాజేంద్ర చెప్పు, ఏ సంగతి? అయ్యగారు ఇప్పుడు మినిస్ట్రీకి వచ్చి దాదాపుగా నేను 20 సంవత్సరాలు అవుతుంది అయ్యగారు. ఓపెన్ మినిస్ట్రీస్ లోకి. అవును అయ్యగారు, అంత క్రితం నుంచి మాకు మీరు తెలుసు. అవును కదా. అయితే తర్వాత నేను వచ్చాను. అయితే నాకు ఒక 6-7 ఇయర్స్ తర్వాత నుంచి, రక్షణ పొందిన తర్వాత నుంచి ఈ డౌట్ అప్పటి నుంచి కూడా మనసులో అట్లానే మెదులుతుంది అయ్యగారు. ఇప్పుడు ఒకటే మంత్ లో లేదా ఒకే వారంలో అక్కడక్కడ పలు చోట్ల మీరు మీటింగ్స్ కి వెళ్తారు కదా అయ్యగారు. అవును. వెళ్ళినప్పుడు ప్రతి ప్రసంగం నేను విని నోట్ చేసుకుంటా. దాంట్లో ఫైనల్ కన్క్లూషన్ గా మీరు ఏం చెప్తారో దాన్ని తీసుకుని నేను ప్రార్థన చేస్తాను అయ్యగారు. అయితే ఇప్పుడు ఈ మే నెలలో మీరు మే 5వ తారీఖు సండేలో 2వ ప్రసంగంలో కీర్తన 16వ అధ్యాయం మీద దేవా నీ శరణు వచ్చి ఉన్నాను నన్ను కాపాడమని చెప్పి ప్రసంగం చేశారు అయ్యారు. అందుట్లో మీరు నరకం నుండి గ్యారెంటీగా తప్పిస్తాడు దేవుడు, అయితే ఈ లోక సమస్య నుంచి మాత్రం అడిగినప్పుడల్లా కాపాడు, కొంత టైం తీసుకుంటాడు, ఇది నా చిత్తం కాదు బిడ్డ అని చెప్తాడని చెప్పారు అయ్యారు. అవును. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి లాస్ట్ సండే అంతకుముందు 2 సండేల తర్వాత క్రితం దేవుడు పలికిన మాటలే మనం పలుకుడు ద్వారా మనం బ్రతుకుతామని చెప్పారు అయ్యారు. యెషయా 53:15 స్వస్థత కావాల్సినప్పుడు పలకాలని చెప్పారు. 2 కొరింథీ 8 మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం దీన్ని మనం బైహార్ట్ చేస్తే దేవుడు ఆ పరిస్థితిలో నుంచి మనం బయటికి తీసుకొస్తారని చెప్పారు అయ్యారు. అయితే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, హెల్త్ పరమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు కీర్తన 16 ప్రకారం మరి అది ఫాలో అవ్వాలి అయ్యారు, లేకపోతే ఈ మాటలు పలికితే ఇది జరుగుతుంది అనేది నాకు అసలు కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మన వైపు నుండి ఎప్పుడైనా ఇప్పుడు బాగా మీకు సకల జనులకు అవసరమైనటువంటి వన్స్ అండ్ ఫర్ ఆల్ సర్వకాల సర్వావస్థలకు అవసరమైనటువంటి ఉపదేశం నేను చెప్తున్నా. ఇప్పుడు ఎప్పుడైనా చార్లెస్ స్పర్జన్ గారు ఈ మాట చెప్పారు, ఎప్పుడైనా పని చేసేటప్పుడు నీ వైపు నుండి నీవు ఎఫర్ట్ పెట్టేటప్పుడు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మీ, నేను చేస్తేనే ఏదన్నా జరుగుతుంది అన్నంత కమిట్మెంట్తో నువ్వు చేయాలి. నువ్వు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపం లేకుండా చేయమన్నాడు. మన శక్తి వంచన లేకుండా మనము ఏదన్నా పని చేసినప్పుడు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మీ అన్నట్టుగా మనం పని చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు నథింగ్ డిపెండ్స్ ఆన్ మీ, అంతా దేవుని మీద ఆధారపడి ఉంది. ఆయన చిత్తమైతే జరుగుతుంది, లేకుంటే లేదు, ఆయన చిత్తమే అని ఆ మానసిక వైఖరితో మనం ప్రార్థన చేయాలి. మన వైపు నుంచి మనము అన్ని వాక్యాలు, అన్ని వచనాలు, మనకు తెలిసినటువంటి ఉపదేశం మనం అమలు చేసి దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా వీటన్నిటికంటే పైన దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక అనే ఒక విషయం అయితే ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు అడుగుడు మీకు ఇవ్వబడును అంటాడు, ఆయన చిత్తానుసారంగా అడిగితే ఇస్తానంటాడు. నువ్వు అడిగింది దేవుని చిత్తము కాదనుకోండి, ఇప్పుడు నీకు ఇస్తాను కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఒక టైంలో అంటాడు అనుకోండి, దాన్ని మనం మార్చలే. గనుక మనము మన వైపు నుండి ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే దేవుని వాగ్దానములను మనము కంఠత చేసి వాటిని ఎప్పుడు పలుకుతూ ఉండడము ద్వారా మనకు మేలు జరుగుతుందని. అప్పుడు
ఎలాంటి కష్టాలు తొలగిపోతాయి అంటే దేవుని ప్రణాళికలో దేవుడు తీసుకొచ్చిన కష్టాలు కాకుండా సైతాను ప్రణాళికలో మనల్ని కృంగదీయడానికి, మనల్ని బాధ పెట్టడానికి, పాడు చేయడానికి సైతాన్ తెచ్చిపెట్టినటువంటి వేరే కష్టాలు కొన్ని ఉంటాయి. మనకు వచ్చే కష్టాలు 2 కేటగిరీస్ బాబు. దేవుడు తెచ్చిపెట్టిన ఇబ్బంది కొలిమి ఒకటి, ఓకే మన మేలు కోసం కాకుండా మనల్ని నాశనం చేయడానికి, పాడు చేయడానికి సైతాను తెచ్చిపెట్టే కష్టాలు వేరే కేటగిరీ. ఆ సైతాన్ తెచ్చిపెట్టిన కేటగిరీ మాత్రం మనం వాక్యాన్ని ఉపయోగించడం ద్వారా వాటిని తీసేయవచ్చు, తొలగించవచ్చు. కొన్ని సమస్యలు దేవుడే ఉండి నేనే తెచ్చిపెట్టాను, దీంట్లో నువ్వు పరిశుద్ధులు అవుతావు అని దేవుడే కంటిన్యూ చేసినప్పుడు మనం ఎన్ని వాక్యాలు మనము ఎత్తి మళ్ళీ మళ్ళీ వల్లించినా దానివల్ల వెంటనే రిలీఫ్ రాదు. రిలీఫ్ వస్తుంది కానీ కొంతకాలం అయ్యాక రిలీఫ్ వస్తుంది. అది విషయం. కనుక మనము ఇప్పుడు ఒక మాట, అతడు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించనని ఉంది కదా బైబిల్లో. అప్పుడు మరి నమ్మి బాప్తిస్మం పొందిన వాడికి ఎవరికి ఏ రోగం రావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏ రోగం అయితే మనకుందో అది సిలువలో మోసేశాడుగా. ఆయన మోసింది మళ్ళీ మనం ఎందుకు మోస్తున్నాము? కనుక వాక్యానికి అన్వయింపు అనేది మనం జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులం కావాలని ఆయన మన కొరకు దరిద్రుడు ఆయనని 2 కొరింథీ 8:9 ఉంది. ఆ లెక్కన నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళు పేదలు ఒకడు కూడా ఉండొద్దు. మరి ఎంతోమంది పేదలు ఉన్నారు, బీదలైన మీరు ధన్యులు అని కూడా అంటాడు. మాసిదోనియ సంఘం వాళ్ళు మిక్కిలి పేదరికంలో ఉన్నారు. కాబట్టి వచనాలు ఉంటాయి. ఆ వచనాల అన్వయింపుకు మనం 2 పాయింట్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే దేవుని వాక్యాన్ని వాడడము ద్వారా, నమ్మి మాట్లాడడము ద్వారా మనం తొలగించగలిగేవి సైతాను తెచ్చిపెట్టినటువంటి అనవసరమైన శ్రమలను మనం తొలగించగలము. ఓకే రైట్. ఇంకో ప్రశ్న, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో 3వ వచనం చెప్పండి, చదవండి. సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇవ్వబడు. ఈ బహుధూపద్రవ్యములు ప్రార్థనలో కలిపాయంటే ఎలా అర్థం చేసుకోవాలి? అది ఎలా అర్థం చేసుకోవాలంటే మన ప్రార్థనలను దేవుని సన్నిధికి చేర్చడానికి దానికి కొంత సుగంధము, సువాసన కలపాల్సి వచ్చింది. అంటే ఒక సువాసన కలపకుండా ఉన్నట్టు మానవుని పెదవులతో ఉచ్చరించిన ప్రార్థన దేవుని దగ్గర అంగీకరించబడదు. ఆ సువాసన ఏంటంటే పరలోకము నుండి పోయబడిన పరిమళ తైలము యేసయ్య నామమని పరమగీతంలో చెప్తాడు. నీ పేరు పోయబడిన పరిమళ తైలము అని అంటాడు. యేసు నామము అనే పరిమళాన్ని భక్తుల ప్రార్థనలో కలిపితేనే ఇవి ప్రార్థనలు దేవుని సన్నిధిలో అంగీకరించబడతాయి. మన ప్రార్థనలకు ఏ ఫ్రాగ్రెన్స్ కలపాలంటే యేసు ప్రభు నామం అనే పరిమళం. అందుకే నా నామమున మీరు ఏమడిగినను చేస్తానన్నాడు. అది విషయం. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిన ఆశిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. అయ్యగారు ప్రైజ్ లార్డ్. రక్షణ పొందాక బల్లలో చెయ్యి వేసిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే పాప క్షమాపణ ఉంటుందా? దయచేసి రిఫరెన్స్తో చెప్పగలరు. అసలు పీటర్ వరంగల్. రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డ ఎన్నడూ కూడా బుద్ధిపూర్వకంగా పాపము చెయ్యడు. బుద్ధిపూర్వకంగా అతడు పాపము చెయ్యడు అనే సంగతే కదా మనకు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడింది. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు.
ఈ మాట ఏంటంటే బుద్ధిపూర్వకమైన పాపాన్ని గుర్చేది. ఉమ్, అయితే పాపము అనేది కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి కానీ, కొన్నిసార్లు ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఈవిల్ ఫోర్సెస్ చాలా ఎక్స్ట్రా ఒత్తిడి తెచ్చినందువల్ల వీడు వద్దు 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 అనుకొని విశ్వ ప్రయత్నం చేసి ఒక్కోసారి తన శక్తికి మించినటువంటి పోరాటంలో ఓడిపోతాడు మనిషి. అప్పుడు నేను చెయ్యను ఉద్దేశించని కీడునే చేయుచున్నాను కనుక చేయునది నేను కాదనేసాడు పౌలు. కనుక మన చర్యల యొక్క మూలాలు దేవుడు చూస్తాడు. ఒక పని జరిగింది అంటే ఎందుకు జరిగింది, వీడు సరదా పడి చేశాడా, బుద్ధిపూర్వకంగా ఇది చేస్తే ఎలాగుంటుంది ఎంజాయ్ చేద్దామని చేశాడా, లేకపోతే అతను తట్టుకోలేనంత ఎక్స్టర్నల్ ఒత్తిడి అతని మీద ఉండిందా, లేకుంటే అది తప్పని తెలియక చేశాడా. ఎన్నో కారణాలు, ఎన్నో పరిస్థితులు వేరువేరు రీతుల్లో ఉంటాయి. తప్పు జరిగింది అని అంటే అది అన్నిటికీ ఒకటే తీర్పు ఉండదు. గనక బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే రక్షణ ఉంటుందంటే అసలు బుద్ధిపూర్వకంగా చెయ్యడు. రక్షణ పొందిన ప్రతి ఒక్కడు పాపాన్ని అసహించుకుంటాడు. ఒకవేళ వాడు ఏదైనా అనుకోకుండా తప్పు జరిగిందంటే దానికి 6 నెలల ముందు నుంచే సైతాన్ని వాడి చేత ఆ పని చేయించాలని ట్రై చేస్తుంటాడు. వీడేమో పోరాడుతూ ఉంటుంటాడు. విస్తారమైన పోరాటంలో అలసిపోయి ఒక్కోసారి తప్పటడుగు వేయచ్చు. అప్పుడు దేవుడు బాగా పోరాడేవరా, ఇంకొక 5 నిమిషాలు పోరాడితే బాగుండేది అని తీర్పు తీరుస్తాడేమో. లేకపోతే అసలు అపోజిషన్, నువ్వు రెసిస్టెన్స్ ఏమాత్రము ఆఫర్ చేయకుండా ఆ తలంపు పుట్టిందే ఆలస్యంగా నువ్వు వెంటనే తప్పు చేసేసావు. తప్పు చేయాలని తలంపు వచ్చింది కానీ నేను చెయ్యను అని నీవు అనుకోలేదు, ప్రయత్నం చేయలేదు, వెంటనే సరదాపడి చేసేసావు. ఇది నువ్వు భయము విడిచి హృదయపూర్వకంగా బుద్ధిపూర్వకంగా తప్పు చేశావు. నీ మీద ఎవరు ఒత్తిడి లేదు, నా దుర్మార్గుడా నువ్వే కావాలని చేసావు అని కూడా తీర్పు తీరుస్తాడు ఆయన. కొన్నిసార్లు నేను చేయను ఉద్దేశించిన మేలు చేయక చెయ్యగోరని కీడునే చేయుచున్న. చెయ్యగోరని కీడు చేయడం ఉంది క్రైస్తవ జీవితంలో, బైబిల్లో ఉంది, క్రైస్తవ జీవితంలో ఉంది. కనుకనే సకల దుర్నీతి పాపమే కానీ మరణకరము కాని పాపము గలదు అని అంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ బుద్ధిపూర్వకంగా చేస్తే అన్నాడు కదా, అసలు I cannot understand how a born again believer can plan and willfully commit a sin. రక్షణ పొందినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, బైబిల్ చదివేవాడు, ప్రభు బల్ల తీసుకునేవాడు, నేను ఈ పాపం చేస్తే బాగుండని ప్లాన్ చేసి ఒక స్కెచ్ గీసుకొని అనుకూలమైన స్థలము, సమయము, మనిషి అన్ని కల్పించుకొని చూద్దాం అని అంతసేపు వాడు అట్లా చేయలేడు. లోపల పరిశుద్ధాత్మ ఉన్నాడు, విన్న వాక్యం ఉన్నది, వీడు అంత డెలిబరేట్గా చేయలేడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక పాపములకు బలి ఇక ఉండదు అంటున్నాడు కదా, అది మరణకరమైన పాపం. ఆ బుద్ధిపూర్వకమైన పాపం ఏంటంటే దేవుని కుమారుని పాదములతో తొక్కి అని రక్తమును, నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఇచ్చి అని అంటాడు కదా. మరి అలాంటప్పుడు వాడు రక్షణ సంకల్పం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా వాడు ఏం చేసినా నరకానికి పోయి. అంటే రక్తమును బుద్ధిపూర్వకంగా ద్వేషించకుండా ఏదో ఒక పాపమును బుద్ధిపూర్వకంగా చేస్తే అట్లా చేయలేడు, అలా చేయలేడు, అట్లా కుదరదు, అది కుదరదు. యేసు రక్త ప్రోక్షణ నుంచి బయటకు వస్తే తప్ప అట్లా చేయలేడు, వాడు చేయలేడు. ఒకవేళ చేస్తే కూడా మనసులో నొచ్చుకోకుండా ఉండలేడు. ఎంతో ఏడుస్తాడు. అసలు ఆ తలంపు వచ్చినందుకు ఏడుస్తాడు, చేసినందుకు కాదు. అవును. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రేజ్ లార్డ్ సార్. ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ఏఎస్ రావ్ నగర్, హైదరాబాద్. ఓకే. నా ప్రశ్న, విశ్వాసులు అమావాస్య రోజు చాలామంది అన్నదానం మరియు అల్పాహారం పెడతారు. రోడ్డు పైన అక్కడక్కడ విశ్వాసులు తినొచ్చా అనేది నా ప్రశ్న అంటున్నా. ఎందుకు తినాలి? ఇప్పుడు ఒకటే అడగాలి, ఏదన్నా తినకముందు ఇది విగ్రహార్పితమా అని అడగాలి. ఓకే. ఏదన్నా దేవతలకు నైవేద్యం పెట్టిందా ఇదని అడగాలి. అట్లాంటిది ఏం లేకపోతే వాళ్ళు దాతలై దాతృత్వం కలిగి నిరుపేదలకు భోజనం పెడదామనే మంచి ఉద్దేశంతో పెడితే నిస్సందేహంగా తీసుకోవచ్చు. ఓకే
ఒక దేవతలకు అర్పణగా పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే మనం తినొద్దు. ఉమ్. మామూలు ఆహారం అన్యులు పెట్టినా విశ్వాసులు పెట్టినా మనం తీసుకోవచ్చు, అభ్యంతరం లేదు. అంటే వాళ్ళు పెట్టింది అది ఒకవేళ విగ్రహార్పితము అయితే కూడా ఉమ్. అంటే అడిగి తినడం అవసరమా? ఇప్పుడు తెలియక అవును అడిగి తినాలి. ఎందుకంటే ఉమ్. చెప్పా పెట్టకుండా పెట్టేశాడు అనుకోండి, ఉమ్. మనం ఎక్కడైనా విందులో కూర్చున్నాము, ఎక్కడైనా విగ్రహార్పితాన్ని తీసుకొచ్చి మనకు తెలియకుండా వడ్డించాడు అనుకో, తిన్న దోషం లేదు. ఓకే. ఉమ్. అందులో ఏమి మంత్రశక్తులు ఉండవు, దయ్యాలు ఉండవు, దేవుళ్ళు ఉండవు. ఉమ్. ఆహారం ఆహారమే. ఉమ్. అయితే తెలిసిన టైంలో వాళ్ళు చెప్పారనుకోండి, ఇది ప్రసాదం అండి, పలానా దేవత ప్రసాదం అంటే అప్పుడు తీసుకోవద్దు. ఉమ్. ఎందుకు? వాళ్ళందరి ఎదుట ఒక సాక్ష్యం ఉండాలి. ఉమ్. యేసు ప్రభువు వారు సమస్త దేవతల కంటే ఔన్నత్యము కలిగిన వాడు, ఆయన అద్వితీయ సత్యదేవుడు గనుక, ఆయన నా ఇష్టదైవం గనుక నేను వేరే ప్రసాదం నేను తీసుకోను ఉమ్. అనే సాక్ష్యము కొరకు తీసుకోవద్దన్నారు తప్ప ఉమ్. తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా తినేసినా అందులో ఏమి ఘోరమైనటువంటి నష్టం ఏమి ఉండదు. ఈ సాక్ష్యము తన వ్యక్తిగతంగా తన మనస్సాక్షి కొరకు ఉండే సాక్ష్యమా, ఇతరులకు చూపెట్టుకునే సాక్ష్యం? ఇతరుల మనస్సాక్షినే చెప్తాడు పౌలు భక్తుడు. మరి ఏమంటాడంటే 1 కొరింథీ 10వ అధ్యాయము 29, మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము నాకు చెప్పచ్చు అంట. అంటే అవతల వానికి ఇతడు క్రిస్టియన్ అని తెలియకపోవచ్చు కదా, అప్పుడు తెలుసుకుంటాడు. తెలియజేయడానికే ఇది. ఓకే, నేను క్రిస్టియన్ కాబట్టి అది తినా. అహో అంటే క్రైస్తవులు తినరన్నమాట అనే సాక్ష్యం అన్నా నిలబడుతుంది కదా. ఓకే ఓకే సార్. ప్రైజ్ లార్డ్ సార్. నా పేరు జీడి సురేష్, మల్కాజిగిరి నుండి. ఓఫీర్ సార్కి వందనాలు. నా ప్రశ్న కీర్తనలు 119, 105 ప్రకారం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ప్రతిరోజు వాక్యం చదివే క్రైస్తవులు చాలా మందిలో వెలుగు లక్షణాలు ఉండవు. ఎందుకంటే అసూయ, ద్వేషం, రహస్య పాపాలు, దుర్బోధలు, సహోదర ప్రేమ లేని లక్షణం, త్రాగుడు, నీ పాపాలని జయించకపోవడం, అక్రమ సంబంధాలు. నేను కొందరిని చూశాను, బైబిల్ కాలేజీ లెక్చరర్లుగా ఉన్న వాళ్ళు కూడా తాము చేస్తుంది తప్పు అని ఎవరైనా చెబితే సంస్కరించుకోకుండా ద్వేషం పెంచుకుంటూ ఉంటారు. వాక్యం మన త్రోవలకు వెలుగు అయితే వాళ్ళు చీకట్లో ఎందుకు నడుస్తున్నారు అని. ఈ బ్రదర్ పేరేంటి? సురేష్. జీడి సురేష్. ఈ బ్రదర్ చాలా కరెక్ట్ థింకింగ్లో ఉన్నారు. అయితే ఆయన ప్రమాణ వాక్యం బుక్ చదవాలి. ప్రమాణ వాక్యంలో నేను చెప్పింది ఏంటంటే, ఇది చాలా డీప్ ఇష్యూ. ఇది దేవుని వాక్యం అందరికీ తెలిసినప్పుడు ఆ వాక్య వెలుగులో ఎందుకు నడవలేకపోతున్నారు? వాక్యం చూపించిన దారి కాకుండా దీపం వెలుగుతుంది, దారి చూపిస్తుంది, వీడు ఇంకో దారి నడుస్తాడేంటి అనేది ఆ బ్రదర్ రేజ్ చేసిన క్వశ్చన్. అది డెడ్లీ సీరియస్ క్వశ్చన్. అది ఇప్పుడు అటువంటి సంగతులు చెప్పినందుకే వీళ్ళందరూ బోధకులను ద్వేషిస్తున్నారు. పాయింట్ ఏంటంటే, దీపము అన్నాడు. ఇప్పుడు బ్రదర్ సురేష్ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా రాసి పెట్టుకోండి ఈ విషయం. దీపము అన్నాడు. ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణాలలో ఒకటి దీపస్తంభము. ఈ దీపస్తంభం అనేది ఉపకరణాలలో 4వది. మొదటి ఉపకరణము బలిపీఠము, 2వది ఇత్తడి గంగాళం, మరి 3వది సన్నిధి రొట్టెల బల్ల, 4వది దీపస్తంభం, 5వది సువర్ణ ధూప వేదిక, 6వది మందసం, 7వది కరుణాపీఠం. మనము కరుణాపీఠము దగ్గరికి చేరుదము అంటాడు హెబ్రీ 4:16లో. సమయోచితమైనటువంటి కృప పొందుటకై మనము కరుణాపీఠం దగ్గరికి వెళ్దామంటాడు. అంటే కరుణాపీఠం అంటే 7వ ఉపకరణం. ఆ 7వ ఉపకరణం చేరాలంటే ముందు 6 చేరాలంటే ముందు 5 చేరాలంటే అంతకంటే ముందు 4, 7 మెట్లెక్కినట్టు. సో ఒక మనిషిలో ఉండే రక్షణ అనుభవములో ఈ 7 మెట్లు ఉన్నవి.
క్రీస్తు సంఘము సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళడములో ఈ 7 మెట్లున్నవి. యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి యాజక ధర్మములో ఈ 7 మెట్లున్నవి. బలిపీఠము మొదటి ఉపకరణం అయితే బలి పశువు యేసయ్యే. ఇత్తడి గంగాళములో నీరున్నది స్నానం కొరకు అనంటే వాక్యమని ఉదక స్నానం, వాక్యం యేసు యొక్క రూపాలే ఇవి. అలాగా మనము సన్నిధి రొట్టెల బల్ల దగ్గరికి వచ్చాం, అక్కడ ఉండేటటువంటి ఆహారం యేసే. 4వది దీపస్తంభం. ఇప్పుడు రక్షణ జీవితంలో ఈ మెట్లన్నీ ఎక్కుతున్న కొలది ఒక్కొక్క మెట్టు మీద క్రీస్తు మనకు ఒక నూతన విధానంలో ప్రత్యక్షమవుతాడు. మొదటి బలిపీఠం దగ్గర ఆయన బలి పశువుగా, పస్కా గొర్రె పిల్లగా ప్రత్యక్షమవుతాడు. తరువాత వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచడానికి క్రీస్తు తను తాను అర్పించుకున్నాడని ఎఫెసీ పత్రిక 5:22 చెప్పాడు. గనుక యేసుక్రీస్తు మళ్ళీ గంగాళం దగ్గర ప్రత్యక్షమవుతాడు. యేసుక్రీస్తు మళ్ళీ సన్నిధి రొట్టెల బల్ల దగ్గర రొట్టెగా ద్రాక్షరసంగా ప్రత్యక్షమవుతాడు. ఈ దీపస్తంభం ఉంది. ఈ దీపస్తంభము దగ్గర వాక్యకాంతిలో మనల్ని నడిపించేవాడుగా ఆయన కనపడాలి. అయితే ఈ 7 ఉపకరణాలలో ఉన్నటువంటి పరమార్థం పూర్తిగా అర్థం కావాలంటే, వాటి ప్రయోజనం మనం పొందాలంటే ఈ సాదృశ్యం ఉందే, ఈ ప్రత్యక్ష కూడా ఇటువంటివి ఇంకొక 3 ఉన్నాయనే సంగతి నేను ప్రమాణ వాక్యంలో ప్రత్యక్షపరిచాడు దేవుడు, నా ద్వారా రాయించాడు. ఇంకా 3 ఏమిటంటే, ప్రత్యక్ష గుడార ఉపకరణాలు మన రక్షణకు ఒక సాదృశ్యం. అంతకన్నా ముందు 7 దినాల సృష్టి, ఆ తర్వాత ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రలు 7 ఘట్టాలు, తర్వాత ఇశ్రాయేలీయులకు దేవుడు నియమించిన 7 పండుగలు, తర్వాత ప్రత్యక్ష గుడారం. ఈ 4 సాదృశ్యాలను కూడా 7 మెట్లుంటాయి. ఈ సిస్టమ్ అంతా కూడా మనకు అర్థమై ఆ మెట్లన్నీ ఎక్కినప్పుడు ఆయన కోరినట్టు ప్రతి క్రైస్తవుడు కూడా వాక్య ప్రకారమే నడుస్తాడు. ఓకే. ఇప్పుడు కొంతమంది భక్తి పరులు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు కూడా వాక్య కాంతిలో ఎందుకు నడవలేకపోతున్నారంటే, ఈ సిస్టంలోకి వాడు రాలేదు, రావాలని వాడికి తెలియదు. ఎవడైనా చెబితేనేమో దుర్బోధకుడు అంటాడు కదా, మరి మూర్ఖుడు. కాబట్టి సత్యం నేర్చుకోడు, సత్యానికి చెప్పి వాడు ఇష్టం లేదు కనుక వాడు నాకేదో తెలుసు అనుకునే భ్రమలో వెళ్ళిపోతున్నాడు, గొయ్యిలో పడతాడు పోయాక. ఇప్పుడు 4వ ఉపకరణానికి వచ్చినప్పుడు దీపము అనే టాపిక్. ఆ దీపము దాని కాంతిలో నడవడం అనే అనుభవం ఉండాలంటే 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. 4వ దినాన సృష్టి, సూర్యచంద్ర నక్షత్రాలు సృష్టి చేశాడు ఆయన. ఇశ్రాయేలుల యాత్రలో 4వ ఘట్టము సీనాయి కొండ, అక్కడ ధర్మశాస్త్ర ప్రదానం జరిగింది. కనుక ఇవన్నీ ఈ 4వ మెట్టులో ఉన్నటువంటి మిగతా 3 కూడా ఉన్నప్పుడు ఈ దీపం మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ పొంది ఉండాలి, వాడు ఒక నక్షత్రముగా చెక్కబడాలి. 4వ మెట్టు మీద రాతి పలకల మీద ధర్మశాస్త్రం రాయబడింది, మన గుండెల మీద రాయబడాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టు పాస్టర్లు వాక్య వ్యతిరేకంగా నడవరు. మరి పాస్టర్కి నేర్పడం కష్టం కదా, వాడు నేర్చుకోడు, సంఘానికి నేర్పరు. ఇది చాలా సీరియస్ క్వశ్చన్. ఇది వాక్యము నా పాదములకు దీపము అని బైబిల్లో ఉంది కనుక ప్రతి క్రైస్తవుడు ఆ వాక్య దీపము కాంతిలో ఎందుకు నడవడం లేదంటే, ఆ దీపము అనే మెట్టు మీద ఉన్న మిగతా 3 వీడికి ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఇష్టం లేదు, గుండెల మీద వాక్యం రాయించుకోవాలని వాడికి తెలియదు. మరి ఎలా నడుస్తాడు? దేవుడు చక్కగా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్, ఒక ఫ్రేమ్ ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ చట్రంలో మనం ఉండాలి, ఉంటే ఈజీగా నడిచేస్తాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొక ప్రశ్న మాత్రం మీ దృష్టికి తీసుకొస్తాను సార్. ఓకే ఓకే.
సార్ మొన్న ఇరాన్లో చేపల వర్షం కురిసింది. ఇది దేవుడే ఆహారం అవసరమని పంపించాడని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఇదేమో ఒక తుఫానులో భాగంగా వచ్చినటువంటి చేపలు ఇవి. కరెక్ట్. దీన్ని దేవుడు ఇచ్చినటువంటి, అంటే వాళ్ళ ఆకలి నెరిగి అవసరాన్ని నెరిగి పంపిన చేపలు అనుకోవాలా? అంతకుముందు కప్పలు పడ్డటువంటి వర్షాలు కూడా అది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సహజమైన ప్రక్రియ తప్ప అది ఆహారాన్ని పనికొస్తే తినొచ్చు, ఏమున్నది. ఇప్పుడు ఏం దొరికిన దేవా నువ్వే ఇచ్చేవని దండం పెట్టుకొని తినండి, తప్పే ఉంది అందులో. అంటే ఆనాడు మన్నా ఇచ్చినట్టుగా దేవుడు ఈనాడు చేపలను ఇస్తున్నాడు. అట్లా ఏం లేదు. మన్నా 40 సంవత్సరాల పాటు ప్రతిరోజు కురిసింది. మరి అట్లా ప్రతిరోజు కురిస్తే మనం ఒక వారమన్నా వరుసగా పడాలి. ఒక్కసారి పడ్డది. 30 years బ్యాక్ ఇట్లా పడ్డదంట, మళ్ళీ ఇప్పుడు పడిందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. ఒక నెల రోజులైనా ఎవ్రీడే పైనుంచి పడుతూ ఉంటే దేవుడు ప్రత్యేక ప్రణాళికలో వాళ్లకు చేపలు తినిపించాలనుకున్నాడని మనం అనుకోవచ్చు. ఓకే. అంతేగాని ఒక్కసారి పడి మళ్ళీ 30 ఏళ్ళ దాకా రాకపోతే ఈ లోపల ఏం తినాలి మరి? దేవుడు చేసే పని అలా ఉండదు. ఒకరోజు ఆహారం ఇచ్చి ఇంకా 30 ఏళ్ళ వరకు ఇవ్వకుండా అలా ఉండడు దేవుడు. ఇస్తే ఎవ్రీడే ఇస్తాడు, మన్నా ఇచ్చినట్టు. ఓకే సరే, ఆఖరి ప్రశ్న ఒకటి ఏంటంటే, ఇరాన్ అధ్యక్షుడు మొన్న హెలికాప్టర్లో మిస్ అయిపోయి ఆయన మరణించారు, ఇబ్రాహీం రైసీ గారు. అయితే మొన్న ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ దాడి చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ మీదకి వాళ్ళు వార్ చేసినందుకే ఇలాంటి ప్రమాదం జరిగింది, దేవుడు ఒకవేళ శిక్షించాడు అనుకోవాలా? ఎలా అనుకోవాలి? ఇంకా అది ఒక మిస్టరీ ఉంది. ఇప్పుడు ఒక మనిషి యొక్క పుట్టుక మరణము దేవుని చేతిలో ఉంది, ఎవరిదైనా సరే. గనుక ఒక దేశాధ్యక్షుడు అలాగా హెలికాప్టరు కూలి క్రాష్ ల్యాండ్ అయి దుర్మరణం పొందటం, విదేశాంగ మంత్రి కూడా అందులో ఉన్నారు, ఇంకా ఉన్నారు. అసలు వాళ్ళ బాడీస్ కూడా దొరకని పరిస్థితిలో దుర్మరణం పొందటము, స్టేట్ మౌర్నింగ్ చేశారు. ఎందుకంటే దేశాధ్యక్షుడు కదా, ప్రభుత్వము సంతాపం ప్రకటించారు, చేశారు. కానీ చాలా విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇరాన్లోనే ఉన్న అనేక మంది పౌరులు పండగ సంబరాలు చేసుకున్నారు ఈయన చచ్చిపోయినందుకు. దే సెలబ్రేటెడ్ హిస్ డెత్. అది కూడా ఇంటర్నెట్లో ఉంది. ఒక దేశ అధ్యక్షుడు చచ్చిపోతే ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోవడం అనేది ఇప్పుడే చూసాం మొట్టమొదటిసారి. ఆయన నియంతృత్వ ధోరణితో పరిపాలన చేశారు. హిజాబు లేకుండా, ఇది ముసుగు లేకుండా ఆడవాళ్ళు కనపడితే తలవారుతోని మెడకాయ మీద తలకాయ లేకుండా చాప్ ఆఫ్ చేయించారు అన్నమాట. అంత కఠినంగా ఆయన పరిపాలన చేశారు. ఆయన పరిపాలనలో ఏదో ధర్మానికి ఇస్లాంకు విరోధంగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారని, ముసుగు లేకుండా ఉన్నారని ఇట్లా చంపించిన వాళ్ళు ఎన్నో వందల మంది ఉన్నారు. అందులో వేలు మనకు తెలియదు. ప్రెస్ ఫ్రీడమ్ లేదు, అక్కడి నుంచి అంతగా రాదు వార్తలు. అందుచేత ప్రజలు విసిగిపోయారు ఆయన పరిపాలనలో. ప్రజలు విసిగిపోయి ఈయన ఎప్పుడు పోతాడని ఎదురు చూస్తున్నారు. ఈ లోపల ఇది జరిగింది. ఇంకా ఒకళ్ళనొకరు బహుమానాలు పంపుకొని రోడ్డు మీదకి వచ్చి డాన్స్ వేసి బాణసంచారు కాల్చి అలా సెలబ్రేట్ చేశారు దీపావళి పండుగలాగా. మరి ఒకవేళ ఇది ఇస్రాయెల్ చేసినటువంటి కుట్రనా అని ఒక వాదన. ఆయన సొంత దేశంలోనే ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అధికారులు ఈయన ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాడు అని కుట్ర చేసి ఆయన చంపించారా, అందుకే పండగ చేసుకున్నారా అనేది ఒక వాదన. ఇజ్రాయెల్స్ అయితే మేము చేయలేదని వాళ్ళు ప్రకటించారు. మేము ఏదైనా చేస్తే ఓపెన్గా చేస్తాం, కానీ మేము అట్లా ఆటోమేటిక్ అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. మూడవది ఏంటంటే దేవుడే శిక్షించారు. ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ను తుడిచిపెట్టేస్తాము, నాశనం చేస్తామని అంటున్నందుకు ఇజ్రాయెల్ యొక్క దేవుడు యెహోవా దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయన దండించి ఉంటాడు అనేది మూడో వాదన. ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా అల్టిమేట్లీ దేవుడు అనుమతించనిదే ఒకనికి మరణం అనేది రాదు.
ప్రసంగి గ్రంథము 8:8 ప్రకారం గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికి అధికారము లేదు, అలాగే ఒకని మరణ దినం ఎవని వశము కాదు అని. కనుక ఆ ప్రభు యొక్క అనుమతి లేనిది ఏది జరగదు. ఒకవేళ సొంత దేశ ప్రజలు కుట్ర చేసినా, ఇంకా ఎవరు బయట వాళ్ళు ఏమైనా చేసినా మనకు ఒకటి మాత్రం తెలుసు, ఎవరెన్ని కుట్రలు చేసినా దేవుడు సెలవీయకపోతే ఇది జరగదు. ఇప్పటికైనా ఇరాన్కు మంచి పరిపాలకుడు రావాలి అని మనం కాంక్షిద్దాము, ప్రార్థన చేద్దాం. కానీ బైబిల్ ప్రకారం అయితే రాను రాను ఇంకా ఇజ్రాయేల్ మీద పగబట్టినటువంటి కరడు కట్టినటువంటి ఇజ్రాయేల్ ద్వేషముతో నింపబడినటువంటి యాంటీ ఇజ్రాయెల్ రూలర్సే వస్తారు ఇరాన్కు, యాంటీ జూయిష్ రూలర్సే వస్తారు. అందుకే కదా ఆఖరికి రష్యాతో జట్టు కట్టి వీళ్ళు ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చి తర్వాత ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. అప్పుడు సాతాను కుమారుడు ఏలుతాడు, తర్వాత యేసు ప్రభు వారు వస్తారు. కాబట్టి మరి మునుముందు రాబోతున్న ప్రపంచ ఏక ప్రభుత్వ ఏర్పాటుకు ఇవన్నీ సిద్ధపాటు. ఇవన్నీ దేవుడు సెలవిచ్చాడు. దాని మీద ఇంకా దర్యాప్తు ఇంటర్నేషనల్ సంస్థలు చేస్తూ ఉన్నాయి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది. ఏం చెప్పగలం మనం చెప్పండి? మన అభిమాన పాత్రుడైనటువంటి మహానేత రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇలాగే దుర్మరణం చెందారు. లోక్సభ స్పీకరు తెలుగుదేశం నాయకులు బాలయోగి గారు ఇలాగే హెలికాప్టర్ కూలి దుర్మరణం పాలైనారు. మరి ఇప్పటికీ దానికి ఏమి లెక్కపత్రం లేదు, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఏమి సంగతి అంటే సరైనటువంటి ఆధారాలతో ఏమి ఎవరు చెప్పడం లేదు. కనుక అసలు అందుకొరకే నేను హెలికాప్టర్ కొనుక్కోద్దు అనుకుంటున్నాను. చాలా మంది ప్రపోజ్ చేశారు హెలికాప్టర్ కొనండి అంటే, వద్దు బాబు, బాలయోగి గారిని చూసాము, వైఎస్ గారిని చూసాము, ఇప్పుడు ఈయన రైసీ గారిని చూస్తున్నాం. ఎందుకని మంచి ట్రైన్లో పోవడం మంచిది. ఒకరోజు లేట్ రీచ్ అవుతామేమో, కానీ ఇది అసలు ఏం నమ్మకం లేకుండా ఉంది. అది ఆ హెలికాప్టర్లు అంట, అవి ఎప్పుడో పాత మోడల్ అంట అవి. మరి అంత పాత మోడల్ హెలికాప్టర్ ఒక దేశాధ్యక్షుడికి ఎందుకు వాడాలి? సెక్యూరిటీ ఏమైంది? అన్ని ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. ఆ దేశ అధికారుల్లో కొంతమంది ఇట్లా కుట్ర చేసి చంపించేశారని బలమైన వాదన వినబడుతుంది. లేకుంటే అధ్యక్షుల వారు వెళుతుంటే ఇది వద్దు సార్, మంచి వెహికల్ ఎక్కడ, మంచి హెలికాప్టర్ ఎక్కమని చెప్తారు కదా. అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న డొక్కు హెలికాప్టర్ను ఎందుకు ఎక్కించారు? అసలు పర్సనల్ సెక్యూరిటీ ఏమైంది? ఏదో జరిగిందని అనుకుంటున్నాను. అదర్వైజ్ ఆయన ఆరోగ్యవంతుడు, ఇప్పుడు పోవాల్సినోడేం కాదు. ఆయన పోగానే దేశ ప్రజలే పండగ చేసుకోవడం కూడా అనుమానాలు సృష్టిస్తూ ఉంది. ఇజ్రాయెల్ అక్కర్లేదు, ఆయన పోతే మంచిది అనుకున్న వాళ్ళు ఆయన దేశంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆయన పరిపాలన అటువంటిది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ వాట్ హ్యాపెండ్ టు ఇబ్రాహీం రైసీ. అది మనం హర్షించలేము, బాధే. కానీ ఎవరు ఏ విత్తనాలు వేస్తే ఆ విత్తనాలు, ఇప్పుడు ఆయన పోయినందుకు బాధ, ముసుగు లేకుండా ఉన్నందుకు తలకాయలు నరికించిన, మరి అప్పుడు బాధ కదా. మరి ఏ విత్తనం వేస్తే అదే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానం తెచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాం. యథార్థవంతులైన యథార్థవాది టీవీ ఛానల్ వీక్షకులందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. మరి ఒకవేళ ఈరోజు మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇంతకుముందు జరిగిన ఎపిసోడ్స్ కూడా తప్పకుండా చూడండి. అవి మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీకు తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. మీ యొక్క కామెంట్స్ని తెలియచేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే 9000083219కి మీరు వాట్సాప్ చేయొచ్చు. వచ్చే శుక్రవారం మళ్ళీ ఈ యొక్క కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Praise the Lord. Thank you very much.